శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనము దీనికి ముందు శీర్షిక మాయ గూర్చి చెప్పుకున్నాము. అసలు ఈ మాయ గూర్చి ఎంత చెప్పుకోవచ్చు అంటే చెప్పుకునే అవకాశం మొత్తం మాయ గూర్చే ఉంది. అయితే దాన్ని మనం సాధనని, ఆధ్యాత్మిక సాధనని, భక్తి సాధనని, దైవ సాధనని, మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు పెట్టుకుంటూ మనం సాగుతూ వెళుతూ చేసుకుంటున్న సాధనా విధానములలో జ్ఞానబోధలన్నీ కూడా సత్యాన్ని చెబుతున్నట్లు కనపడుతున్నా అవన్నీ మాయా సంబంధిత మార్గంలోనే చెప్పుకుంటున్నాం. ఎందుకని అంటే చెప్పే ఆయన ఒక ఆయన ఉంటారు, వినే ఆయన ఒక ఆయన ఉంటారు. అంటే చెప్పేవారు ఉండాలి, వినేవారు ఉండాలి. చెప్పేవారికి వినేవారికి మధ్యలో చెప్పబడేటువంటి విషయం ఉండాలి. విషయాన్ని అనేక మంది అనేకంగా చెప్పారు. ఒకే విషయం, అది సత్యము అంటే ఏంటో తెలుసా? ఒకటే సత్యము అంటే అసలు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒకటిగానే ఉంది అన్నప్పుడు అది అనేకముగా లేదు. ఇది అర్థం చేసుకోవాల్సింది, స్థితులు అర్థం చేసుకోవాలి. కేవలం మీరు ఆధ్యాత్మికతలో జ్ఞానము అనేది అర్థం చేసుకోవటమే తప్ప క్రియలతో, కార్యకలాపములతో కుదిరేది కాదు. అయితే మరి క్రియలు ఎందుకున్నాయి? దైవీ మార్గాలలో సాధనలని, అనేక రకాలైనటువంటి ప్రార్థనలని, అనేక రకాలైనటువంటి సాధనా విధానములు, నిత్యము ఇంట్లో భగవంతుడికి సంబంధించిన ఏదో ఒకటి అన్ని మతాలలో చేసుకునే విధానం ఎందుకు ఏర్పడింది అంటే పరిమిత శరీర భావనలో ఉన్నటువంటి మనిషి శరీరము కర్మ శరీరము గనుక కదలకుండా ఉండలేడు గనుక, మనిషి శరీరము మనస్సుల కలయిక గనక మనసు కదలకుండా ఉండలేదు గనుక, కదిలే మనసుకు కదిలే శరీరానికి కదిలే విధముగా కదలని అనంత ఏకత్వ దైవత్వ తత్వాన్ని, ఆత్మశక్తి తత్వాన్ని ఆ విధానంలో మనిషికి అందించారు. అక్కడికి చేరుకోవడానికి వీలుగా, అంటే కదిలే తత్వంలో అందిస్తూ, కదిలే తత్వానికి శరీరానికి అందిస్తూ, కదిలే తత్వమైన మనసుకి కదలని అనంత నిశ్చల నిర్మల ప్రశాంత అనిర్వచనీయ అవాంగ్మానస గోచర అఖండ నిర్గుణ నిరాకార సత్యాన్ని అలా, అంటే గుణముగా, ఆకారముగా, నిర్గుణ అంటే ఏ గుణము లేనిది, నిరాకార అంటే ఏ ఆకారము లేనిది, కానీ దానిని సగుణముగా, అంటే ఒక గుణములు కలిగినటువంటి విధానములు, దైవీ గుణములు అంటే మంచి గుణములు, సద్గుణములు ఉన్నట్టుగా, ఒక ఆకారములు ఉన్నట్టుగా, అనిర్వచనీయము వచనములతో చెప్పటానికి వీలు కానటువంటి దానిని వచనములతో చెబుతూ, అంటే అవే జ్ఞానబోధలన్నీ. అఖండము, అది పరిమితముగా లేదు, అనంతము, ఉన్నదంతా అదే, ఏకత్వముగా శాశ్వతముగా ఉన్నది అదే. ఏకము అంటే ఉన్నది ఒక్కటే అయిన దానిని అనేకముగా చెబుతూ, పరిమితముగా ఉన్న జీవికి, పరిమితముగా ఉన్న మనిషి యొక్క మనసుకి, పరిమితముగా ఉన్న మనిషి యొక్క బుద్ధికి అర్థమయ్యేలా పరిమితత్వంలో అనంతత్వాన్ని బోధిస్తూ, అవాంగ్మానస గోచరము అంటే వాక్కుకే కాదు మనసుతో కూడా ఊహించటానికి అలవి కానటువంటి ఆ ఏకత్వ తత్వాన్ని, అనంతత్వ తత్వాన్ని, నిర్గుణ నిరాకార తత్వాన్ని అదే మనసుకు, అంటే ఏ మనసుతో అయితే ఊహించటానికి కుదరదో, అవాంగ్మానస గోచరము, ఏ మనసైతే ఊహించి దాన్ని దర్శించలేదో, ఏ వాక్కైతే శబ్దములతో దాన్ని చెప్పలేదో, అదే మనసుకు అదే శబ్దములతో ఆ అనంతత్వాన్ని, ఏకత్వాన్ని అర్థమయ్యేలా చెప్పటానికి చేసిన ప్రయత్నం ఇదంతా. అనేకంగా వచ్చింది ప్రయత్నం, ఒకటి కాదు, రెండు కాదు, కోటాను కోట్ల విధాలుగా, కోటాను కోట్ల రకాలుగా చెప్పబడింది. కానీ చెప్పబడుతుందందా ఏంటి అంటే అది ఏకంగానే ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుందంతా అసలు మాయలోనే. కానీ మాయలో మాయతో చెప్పుకుంటుందంతా దేని గురించి? సత్యము గురించి.
కాబట్టి సత్యం వేరు మాయ వేరు కాదు. సత్యమే మాయ, మాయే సత్యము. కానీ అది మాయ ఎప్పుడవుతుంది, సత్యం ఎప్పుడవుతుంది అన్నది మన చేతిలో ఉంది, మనను బట్టి ఉంది. మన ప్రవర్తనను బట్టి, మన అవగాహనను బట్టి, మనకు అర్థమయ్యే విధానాన్ని బట్టి మనకది ఏకత్వ భావనలో అనేకత్వము లేకుండా నిర్గుణ నిరాకార అనంత నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి, ఆ ఆకాశ స్థితి మనకు అర్థమైనప్పుడు అది సత్యము. ఇంకా అన్యముగా నీకేమీ లేదు అక్కడ. అలా నీకు అర్థమైనప్పుడు, అనిపించినప్పుడు, ఆ స్థితిలో నువ్వు 1 సెకను 2 సెకండ్లో ఉండగలిగినప్పుడు, ఆ స్థితి నీలో నిలుస్తున్నప్పుడు అది సత్యము. అది కాక మనకు రెగ్యులర్గా సహజంగా అనిపించేది నేను ఈ శరీరము, నాలాంటి వాళ్ళు ఎంతో మంది మనుషులు ఉన్నారు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి, మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి. ఈ జంతు జాతే కాకుండా జడ పదార్థములు అనేకం, పంచభూతములు అన్నీ, అవి మనకు ఉన్నాయని తెలుస్తున్నాయి. అప్పుడు మాయా, అవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? అనంత ఆకాశతత్వములో గుణములుగా, స్వభావముగా, లక్షణములుగా ఉన్నాయి. అంటే సముద్రములో నీరు కెరటములు ఎగిసిపడుతుంది. కెరటములు ఎగిసిపడుతున్నప్పుడు కెరటములలోకి, అలలలోకి, తరంగాలలోకి నీరు వచ్చి చేరిందా? గమనించి చూడండి ఒకసారి. లేదు. నీరు ఎగిసిపడుతుంటే కెరటాలు అంటున్నాం. కెరటాలు నీటికి భిన్నంగా లేవు. మనం ఏం చెబుతున్నామంటే నీరే ఎగిసిపడుతుంది, దాన్ని కెరటాలు, అలలు, తరంగాలని పిలుస్తున్నాం. అదంతా నీరే, ఆ సముద్రమే. ఆ సముద్రంలో ఉంది నీరే. ఇప్పుడు కెరటాలు వేరు, సముద్రము వేరా? కాదు, రెండు ఒకటే. కానీ కెరటములను ఎందుకు పిలుస్తున్నాం? మనకి విడిగా అనిపిస్తున్నవి, కనిపిస్తున్నవి. కానీ ఎక్కడ అనిపిస్తున్నవి, ఎక్కడ కనిపిస్తున్నవి అని మనం పరిశీలించినప్పుడు అదే సముద్రములో, అదే సముద్రపు నీటితో, అదే సముద్రంలో అక్కడే ఆ ప్రదేశంలోనే కదులుతున్నాయి. అంటే కదలిక అనేటువంటి ఒక చైతన్యత అందులో ఉంది. అంటే ఇప్పుడు విభిన్నముగా ఉన్నదా అక్కడ అంటే లేదు, ఏకత్వముగానే ఉంది. మొత్తంగా అదంతా అందులోనే జరుగుతుంది, అదంతా ఒకటే అన్నప్పుడు చెప్పడానికి ఏమీ లేదు, దాని పేరు సముద్రం అంతే. చెప్పడానికి ఏమీ లేదా అని విడిగా పరిశీలించినప్పుడు, వేరువేరుగా పరిశీలించినప్పుడు సముద్రం నిశ్చలంగా ఉంది. సముద్రంలోని కొంత భాగం అలల వలె, కెరటముల వలె ఎగిసి పడుతుంది. అది ఎక్కడ ఎగిసి పడుతుంది? దానిలోనే. దేనితో ఎగిసి పడుతుంది? దానితోనే, ఆ నీటితోనే. దాని చలనము ఎక్కడ జరిగింది? దానిలోనే, దానితోనే. మళ్ళీ ఎక్కడ ఆగుతుంది? దానిలోనే, దానితోనే. ఎక్కడ పుడుతుంది అలా? దానిలోనే. ఎక్కడ లయిస్తుంది? దానిలోనే. కానీ అల పుట్టినప్పుడు, ఎగిసి పడినప్పుడు ఒక చలన ప్రక్రియ కనపడుతుంది. మళ్ళీ ఆ చలన ప్రక్రియలో అనేక బుడగలు ఏర్పడుతున్నాయి, నురుగు ఏర్పడుతుంది. కోటాను కోట్ల బుడగలో నురుగు ఏర్పడతానే ఉంది. మళ్ళీ అవన్నీ పగిలిపోయి, బుడగలన్నీ కాసేపు ఉండి పగిలిపోయి నీరయ్యి మళ్ళీ సముద్రంలో కలిసిపోతానే ఉంది. అంటే సముద్రములోనే ఇదంతా వ్యక్తీకరించబడుతూ అందులో లయించబడుతుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి జ్ఞానము. ఇప్పుడు అదంతా సముద్రమే అన్నాం అనుకోండి, సత్యము. అదంతా సముద్రం కాదు, అందులో అలలు వేరుగా ఉన్నాయి, బుడగలు వేరుగా ఉన్నాయి, నొరగ వేరుగా ఉంది. అదిగో చూడండి వస్తున్నాయి, చిన్న బుడగలు ఉన్నాయి, పెద్ద బుడగలు ఉన్నాయి, ఎన్నెన్ని ఏర్పడినాయో. అదిగో అల బయలుదేరింది, ముందుకు వస్తుంది, అదిగో మళ్ళీ అల వెనక్కి వెళ్ళిపోతుంది, అదిగో చూడండి ఎంత ఎత్తున ఎగిసిపడిందో అని అల యొక్క ఎత్తులు, దాని వేగాలు కొలుసుకుంటూ అది వచ్చింది వెళ్ళిందని అలలు లెక్కేసుకుంటూ కూర్చుంటున్నాం అనుకోండి, అప్పుడు సముద్రాన్ని చూడటం వదిలేసాం. అలను చూస్తే సముద్రాన్ని చూడలేవు, సముద్రాన్ని చూస్తే అలను చూడలేవు. సముద్రాన్ని, అలని ఒకేసారి చూడగలిగితే జ్ఞానము. అలే సముద్రము, సముద్రమే అల. కానీ రియల్గా అది మనకు ఒకసారి కనపడుతుంది కూడా. సత్యం ఏంటంటే సముద్రము, అల, అలలో బుడగలు, నొరుగు అన్నీ మనకు ఒక్కసారే ఒకే సమయంలో కనపడుతున్నాయి.
కానీ మనం అందులో పరిమితత్వాన్ని మాత్రమే, అంటే అలను మాత్రమే తీసుకున్నప్పుడు మనం మాయలో ఉన్నాం. అందులో బుడగన మాత్రమే తీసుకున్నప్పుడు మనం మాయలో ఉన్నాం. అందులో ఉన్నటువంటి ఎగిసిపడేటువంటి తత్వాన్ని చూసినప్పుడు అది ఎంత ఎత్తు ఎగిసిపడింది అన్నప్పుడు మనం మాయలో ఉన్నాం. అది ఎంత దూరం ప్రయాణించింది అన్నప్పుడు మనం మాయలో ఉన్నాం. మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోయింది, కలిసిపోయింది అన్నప్పుడు మనం మాయలో ఉన్నాం. అది జన్మించింది, అది మరణించింది అనుకుంటున్నప్పుడు మనం మాయలో ఉన్నాం. అది మధ్యలో జీవిస్తున్నది అని అనుకుంటున్నప్పుడు మనం మాయలో ఉన్నాం. కాదు, అది మొత్తం సముద్రమే. అది సముద్రము యొక్క లక్షణము, గుణము, స్వభావము అనుకున్నప్పుడు అది సత్యం. అది కనపడుతూనే ఉంది సత్యం కళ్ళకి. భావన మార్పు. అందువలన మాయ అనేదేంటి, సత్యము అనేదేంటి అంటే మన భావనే తప్ప అక్కడ మాయ లేదు, ఉన్నది సత్యమే. ఆ సత్యాన్ని నువ్వు పరిమితిగా చూస్తున్నావా, ఉన్నదన్నట్టుగా అనంతంగా చూస్తున్నావా అన్నప్పుడు అనంతంగా చూడగలిగితే సత్యము, పరిమితిగా చూస్తే అది మాయ, అసత్యము, అజ్ఞానము, భ్రమ, మిథ్య. ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా దాని గురించే. అంటే పరిమితముగా నువ్వు చూస్తున్నావు, కానీ అది ఉండటం యథార్థంగా ఈ పరిమితం ఎక్కడ కనపడుతుంది నీకు? ఇప్పుడు ఒక మనిషి కనపడ్డాడు. పరిమితం అంటే అర్థం చేసుకోండి, నేను ఈ మనిషినే మనం అనుకుంటున్నాం, నన్ను నేనే, మనతోనే చూసుకుందాం. నేను ఎక్కడున్నాను? ఇదిగో ఈ భూమి మీద ఉన్నాను, ఈ కుటుంబంలో ఉన్నాను, ఓకే రైటే, ఈ కుటుంబం నాది, ఈ తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను, ఓకే. ఈ కుటుంబం ఎక్కడ ఉంది? ఈ కుటుంబం ఇదిగో ఈ సందులో ఈ 10 ఏళ్ల మధ్యలో ఉంది. మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారు, ఓకే. ఈ సందంతా ఎక్కడ ఉంది? ఈ సందంతా ఈ ఊర్లో ఉంది. ఈ సందులో ఉన్నోళ్ళు, ఈ ఊర్లో ఉన్నోళ్ళు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారు, వాళ్ళందరూ కలిపి ఇదిగో ఊళ్ళో ఏర్పరుచుకున్నారు, ఓకే. ఈ ఊరంతా ఎక్కడ ఉంది? ఈ ఊరంతా ఈ జిల్లాలో ఉంది. ఎక్కడైనా ఏమన్నా విడిపోయినాయా? వ్యావహారిక పేర్లు పెట్టుకున్నాం. ఇది నా ఇల్లు, ఇది మా సందు, ఇది మా ఊరు, ఇది మా జిల్లా, ఇది మా రాష్ట్రము, ఇది మా దేశము. దేశం అంతా ఎక్కడ ఉంది? ప్రపంచంలో ఉంది. ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? భూగోళంలో ఉంది. భూగోళం ఎక్కడ ఉంది? విశ్వములో ఉంది. విశ్వములో ఉంది. ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? యూనివర్స్, విశ్వము. విశ్వం ఎలా ఉన్నది? ఎవడోసారి పరిశీలించు. మొత్తం విశ్వం ఎలా ఉన్నది? మొత్తంగా ఒకసారి విశ్వాన్ని చూడు. అంటే అనంత ఆకాశములో, సర్వవ్యాపక ఆకాశములో, ఆకాశం అంటే స్పేస్, ఖాళీ, కాన్షియస్నెస్, అవేర్నెస్, కాస్మిక్ ఎనర్జీ, కాస్మాస్, చేతన, దాన్నే ఆకాశము అన్నాం మనం. ఆకాశములో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, కోటాను కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే యూనివర్స్. ఇదంతా కలిపితే విశ్వము. ఈ విశ్వం ఎందులో ఉంది? ఆకాశములో ఉంది. అంటే మొత్తం ఉన్నదేంటి ఇప్పుడు? ఆకాశము. మొట్టమొదట ఉన్నదేంటి? ఆకాశము. అందులో విశ్వము. విశ్వము అన్నప్పుడు కోటాను కోట్ల గ్రహములు, గోళములు, నక్షత్రములు. ఏంటి ఇవన్నీ? మన భూమి లాంటివే. వాటికి గ్రహాలని పెట్టారు. గోళములు అన్నప్పుడు గుండ్రంగా ఉంటాయి కాబట్టి గోళములు అన్నారు. అవి వెలుగుతూ దూరంగా ఉన్నాయి, వాటిని నక్షత్రములు అన్నారు. అన్నీ ఒకదానికే పేర్లు. అవి అనేక రకాల సైజుల్లో, అనేక రకాలుగా, కోటాను కోట్లు అన్నప్పుడు అర్థం లెక్కించడానికి వీలులని అన్ని, మానవ మేధస్సుకి, మేధాశక్తికి అందనన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి మళ్ళీ అంటే ఒకదాని పక్కన ఒకటే, ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయా? మనుషులందరూ పక్క పక్కన ఇళ్ళు కట్టుకున్నట్టు అలా ఉన్నాయంటే కాదు. ఒక్కొక్క దాని నుంచి, అంటే ఒక్కొక్క గ్రహము నుంచి ఇంకొక గ్రహమునకు వెళ్ళటానికి కోటాను కోట్ల లక్షల మైళ్ళు దూరం ఉంది. అంటే చెప్పలేనంత దూరం ఉంది. మానవుడు కొలవలేనంత దూరం ఉంది. దాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. అంటే అంత గ్యాప్లో, అంటే ఒక పెద్ద వైట్ పేపర్ మీద అక్కడొక చుక్క, అక్కడొక చుక్క, అక్కడొక చుక్క, అట్లా చుక్కలు పెడితే అక్కడక్కడ మొత్తం అంతా వైట్ పేపరే ఉంది. మొత్తం అంతా వైట్ పేపరే. ఊరికిన పెన్నుతో ఒక బ్లాక్ డాట్ పెట్టాం అక్కడక్కడక్కడ. దూరం నుంచి చూస్తే మొత్తం వైట్ పేపరే. అది ఎంత పెద్ద వైట్ పేపర్ అంటే మనం పెట్టిన చుక్కలు కనపడవు అసలు. కానీ చుక్కనే చూస్తే వైట్ పేపర్ కనపడదు. మనం చుక్కల్ని ఎత్తుక్కొని చూస్తే వైట్ పేపర్ కనపడదు. ఎందుకంటే మనం
వైట్ పేపర్కి విలువట్ల దాని మీద ఉన్నటువంటి అక్షరాలకో చుక్కలకో బొమ్మలకో విలువిస్తున్నాం. అలా యూనివర్స్లో మనం పదార్థములను గుర్తిస్తున్నాం. అలా గుర్తించినప్పుడు కోటాను కోట్ల లెక్కించడానికి వీలు లేనటువంటి గ్రహములు, గోళములు, నక్షత్రములని పిలువబడుతున్నటువంటి గోళములలో ఒక గోళము మనం ఉన్న భూమి. ఆ భూమిలో అసలు ఆ భూమే మానవుడి సైజుకి అనంతత్వం. ఎంతుందో తెలీదు, అనంతం. భూమితో పోల్చుకుంటేనే ఒక ధూళికణం మనం, ఒక చిన్న ఇసుక రేయడం అంత కూడా చెయ్యం మనం భూమితో పోల్చుకున్నప్పుడు. అలాంటిది విశ్వంతో పోల్చుకుంటే అసలు మనం ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే, అంతే. ఇంకా ఉన్నామా లేనా అని చెప్పడానికి లేదు దాని సైజులో. విశ్వం అంతా ఎక్కడుంది? విశ్వం అంటే మనం గుర్తిస్తున్నటువంటి గ్రహములు, గోళములు, నక్షత్రములని కోటాను కోట్లు ఎక్కడున్నాయంటే సర్వవ్యాపక ఆకాశతత్వములో ఉన్నాయి. ఆకాశతత్వము అంటే ఏంటి? ఆకాశం అంటే నువ్వు శూన్యము అనుకుంటున్నావేమో, దానికి ఒక తత్వం ఉందని చెబుతున్నావు. ఏంటి ఆ తత్వం? అది శక్తి, అది చేతనత, చైతన్యత. చేతనం ఉంది, అందులో చైతన్యం ఉంది. ఆ చైతన్యము చేత ఈ గ్రహములు, గోళములు ఏర్పడుతున్నాయి. అంటే సముద్రము యొక్క లక్షణము చైతన్యము కనుక చేతనత చేత కెరటములు ఎగిసిపడినాయి, అలలు ఎగిసిపడుతున్నాయి. ఎందులో? అందులోనే. దేంతో? దాంతోనే. ఎక్కడ? అక్కడే. కదలిక ఎక్కడ కనపడుతుంది? దానిలోనే, దాంతోనే. మొత్తం సముద్రం కదులుతుందా? అబ్బెబ్బే, మొత్తం సముద్రం నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. మరి కదిలేదేంటి? మొత్తం సముద్రం 100 అనుకుంటే ఆ 100లో 1ని తీసుకొని ఆ 1ని మళ్ళీ 1000 భాగాలు చేసి ఆ 1000 భాగాలను మళ్ళీ అందులో 1 భాగం తీసుకుంటే కదులుతుంది, అంతే. అది నేను ఊరికనే మీకు అర్థం అవడానికి చెప్పాను. అంత తక్కువ కదులిక కనపడుతుంది మనకి. అవే అలలో కెరటాలు. అక్కడే కదిలి, అక్కడే పుట్టి, అక్కడే ఎగిరి, అక్కడే గంతులేసి మళ్ళీ వెళ్ళి అక్కడే కలిసిపోతున్నాయి. ఉదాహరణకు ఒకటి వస్తూనే ఉంటాయి అలలో ఎప్పు తరంగాలు. అవి ఎప్పటికీ అసలు ఆగటం అనేది ఉండదు. ఎందుకు ఆగవు అంటే సముద్రము సజీవము, చైతన్యము అని చెబుతుంది. అలాగే సృష్టి ఎప్పటికీ ఆగదు. అలల వలె గ్రహములు, గోళములు, నక్షత్రములు అవన్నీ ఎప్పటికీ అలా ఉంటాయి. వస్తూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. నశించటం అంటే ఏంటి? రావటం అంటే ఏంటి? పుట్టడం అంటే ఏంటి? చనిపోవటం అంటే ఏంటంటే ఒక అల ఎగిసి పడటం, పుట్టడం. అది కదిలినట్టు కనిపించటం, పుట్టడం. అది కదిలి అనేకం జరగటం, బుడగలు ఏర్పడటం, నొరగ ఏర్పడటం, దాని కదలికలు కనపడటం, అది ప్రయాణించినట్టు కనపడటం, అది ప్రయాణించటం, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి అందులో కలిసిపోవటం, మరణం. అలా పుట్టటం, ఎగిసిపడటం, పుట్టటం. అలలో జరిగేటువంటి చర్యలన్నీ ఎగిసిపెడుతూ 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 గంతులేసుకుంటూ కదులుతూ రావటం అనేది జీవితం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జీవితం. కలిసిపోవడం అనేది మరణం. మళ్ళీ ఆల కనపడకుండా కలిసిపోవడం అనేది మరణం. దాని వెనక ఇంకోటి వస్తూనే ఉంటుంది. అలాగే సృష్టిలో ఇవన్నీ ఎప్పటికే ఉంటాయి. అలవలే పుడతాయి, మళ్ళీ అల కలిసిపోయినట్టు అందులో లయించిపోతాయి. ఈ మొత్తం సత్యం నీకు తెలిసి అర్థమయ్యి నువ్వు సృష్టిని ఇలా మొత్తంగా చూస్తుంటే అది సత్యము కాదు. నాకు ఇదేం తెలియట్లేదు, నాకు అసలు విశ్వం తెలియట్లేదు, ఇన్ని గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, నాకు అసలు ఈ విశ్వభావన లేదు, అనంత భావన లేదు, దాని గురించి నాకు తెలియదు. నాకు తెలుస్తుంది నేను ఈ శరీరం అని. అసలు ఈ భూమి గురించి కూడా నేను ఆలోచించట్లేదు. నాకు పక్కన మనుషులు కనపడుతున్నారు కానీ నేను ఆ మనుషుల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎంతమంది మనుషులు ఉన్నా భూమి మీద చెట్టు పుట్ట, చామ గుట్ట ఎన్ని కనపడుతున్నా నేను, నా గొడవ, నా బతుకు అని నేను జీవిస్తున్నప్పుడు, పరిమిత భావనలోనే అలా నేను సాగుతున్నప్పుడు అదంతా మాయ. ఎందుకు మాయ అంటే, మాయ అంటే ఏమీ లేదు, పరిమిత సత్యము, చిన్న సత్యము. అది అబద్ధం అంటే కాదు. నేనున్న మాట నిజమేగా, నేనున్నాను. కానీ నేనున్న మాట నిజమే అయినా నాకు నేను పరిమితం చేసుకొని మొత్తం విశ్వశక్తి చేత, విశ్వశక్తిలో, విశ్వశక్తిగా నేనున్నాను, విశ్వశక్తిలో పుట్టాను, విశ్వశక్తిలో కలుస్తాను, దాన్నే మరణం అంటున్నాం అనేది నాకు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వశక్తే. వచ్చే ప్రతి అలా, ప్రతి కెరటము, ప్రతి తరంగము సముద్రమే అని నాకు తెలీదు. అంతే. ఆ తెలుసుకోవటమే జ్ఞానోదయము, మోక్షము, ఆత్మసాక్షాత్కారము, సత్యము.
సెల్ఫ్ రియలైజేషన్, దానికి ఎన్ని పేర్లైనా పెట్టండి. ఇప్పుడు ఆ తెలుసుకోవటం అనేది ఏంటి? కొత్తగా కనుగొనబడుతున్న విషయం అది కాదుగా, ఆల్రెడీ అదే అయ్యి ఉన్నాగా. మనం ఇప్పుడు అనుకోవటం లేదు అంతే. తెలుసుకోవటం అంటే ఏంటో తెలుసా? నేను ఇప్పుడు అనుకోవటం లేదు, నేను మనిషిననే అనుకుంటున్నా, ఈ శరీరం నేననే అనుకుంటున్నా, ఈ శరీర పరిమితంగానే భావించుకుంటున్నా, ఈ శరీరానికి అవసరమైనయే చేసుకుంటున్నా, మిగిలిన శరీరాలు భూమి మీద ఎన్నున్నా నాకు అనవసరం, ఆడితో నాకు గొడవ లేదు. ఆ అవసరమైతే ఆ శరీరాలను బాధ పెట్టైనా, కష్టపెట్టైనా, ఇబ్బంది పెట్టైనా, నష్టపెట్టైనా నేను సుఖపడాలని ప్రయత్నించుకుంటా ఉంటా. అప్పుడు అది మాయా. ఎందుకని? పరిమిత భావన. కానీ ఈ మాయ ఎక్కడుంది? సత్యంలోనే ఉంది. అసలు మాయ ఉండాలంటే, మాయా ఉండాలి అంటే, పరిమిత భావన కలగాలి అంటే సత్యమేగా ఉండాలి. సత్యం లేకుండా నీకు మాయా భావన, పరిమిత భావన కూడా కలగదు. పోనీ పరిమిత భావన తప్ప, నేను లేనా అంటే నువ్వు ఉన్నమాట నిజమే, తప్పు కాదు. అనంతత్వములోనే జరుగుతున్న నీ అనంతపు ప్రక్రియ పరిమిత భావన. నువ్వు అనంతత్వాన్ని, పరిమితత్వాన్ని ఒకేసారి గుర్తించగలిగినప్పుడు అది సత్యమే. అందుకే జీవన్ముక్తుడికి సత్యము పరిమితము మిళితమై ఉంటాయి. సముద్రానికి తెలుసు తనలో కెరటము కదిలింది, అది నేనే అని. ఇప్పుడు మనలో ఒక భావం కదిలింది, ఒక ఆలోచన కదిలింది, మనకు తెలియదా నాలో ఆలోచన పుట్టింది, నాలో భావం పుట్టింది. అది దుఃఖభావమో, సుఖభావమో, కోరికాభావమో, సంబంధిత ప్రయత్నం కూడా చేస్తాం. అసలు ఏ ప్రయత్నం చేయకుండా అలా చూసుకోండి నాలో భావాలు పుడుతున్నాయని నాకు తెలీదా? ఒక మనిషి హృదయంలో భావాలు ఎలా పుడుతున్నాయి, ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే, అనంత విశ్వవ్యాప్త సముద్రము వలె మనిషిలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి చైతన్య శక్తి సాగరము. దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అన్నారు. అయితే అది మనిషిలో చెప్పబడినప్పుడు దాన్ని హృదయాకాశము, చిదాకాశము అని పిలిచారు. బయట ఉన్న ఆకాశము ఒకటే, లోపల ఉన్న ఆకాశము ఒకటే. కానీ నీకు అర్థం అవ్వాలంటే పరిమిత శరీర భావంతో ఉండి నేను శరీరం అని నువ్వు అనుకుంటున్నావు కనుక నీకు అర్థమయ్యేటట్టుగా, నీకు తగ్గట్టుగా చెప్పాలి కనుక ఆ చెప్పేటప్పుడు బయట ఉన్న ఆకాశాన్ని నీ లోపల ఉన్న ఆకాశము అని చెప్పారు. ఒరిజినల్గా బయట ఉన్న ఆకాశంలోనే మొత్తం మన అందరం ఉన్నాం. ఇప్పుడు లోపల చెప్పబడుతున్న హృదయాకాశము, చిదాకాశము కూడా బయట ఉన్న ఆకాశమే. కానీ నీకు తెలియదుగా, బయట ఉన్న ఆకాశం అనంతత్వం నీకు ఇంకా అవగాహనలోకి రాలేదుగా. అందుకని నువ్వు ఏది భావించుకుంటున్నావో, ఏ మాయను భావించుకుంటున్నావో, పరిమితత్వాన్ని భావించుకుంటున్నావో, ఈ శరీరము నేనే అని భావించుకుంటున్నావో, ఈ శరీరము మాత్రమే నాది అని భావించుకుంటున్నావో, నేను, నాది, నా వాళ్ళు, నావి అని ఒక పరిమితమైన భావనలో జీవించుకుంటూ పోతున్నావో, ఆ పరిమితత్వములోనే నీకు సత్యాన్ని చెప్పే ప్రయత్నం పరిమితంగా చేసుకుంటూ వచ్చారు. అలా చేసినప్పుడు నీ హృదయాకాశము, నీ చిదాకాశము, పేరు ఆకాశం అనే పెట్టారు మళ్ళీ. ఎందుకని? సత్యం ఒకటే, బయట ఉన్న ఆకాశము, లోపల ఉన్న ఆకాశం ఒకటే. నీకు చెబితే అర్థం కాదు. అందుకని పేరు మార్చకుండా హృదయాకాశము, చిదాకాశము అంటే నువ్వు వెతుక్కుంటా వెళ్ళినప్పుడు ఒరిజినల్ ఆకాశంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అందుకని పేర్లు మార్చలా. హృదయాకాశము, చిదాకాశము అదే ఒకటే, ఆకాశమే పేరు. ఆకాశము అంటే ఏంటి అంటే చైతన్యత, అందులో శక్తి ఉంది. అందుకని ఆకాశం అంటే శూన్యము కాదు, శక్తి అని. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. అలా మొత్తంగా నువ్వు చూడగలిగినప్పుడు అది సత్యము. దాన్ని నువ్వు పాక్షికంగా, ఒక పార్ట్గా, ఒక పరిమితంగా చూస్తున్నప్పుడు అది మాయ. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు ఉన్నంతా చూడకుండా, లేదు నేను కొంతే చూసి కొంతే మొత్తం అనుకుంటానంటే మాయ. అందుకని మతము మాయ కిందలోకి వస్తుంది. అయితే మతము మాయ కిందలోకి వస్తుంది కదా, మార్గం మాయ కిందలోకి వస్తుంది కదా, దేవుళ్ళు మాయ కిందలోకి వస్తారు కదా, దేవతలు మాయ కిందలోకి వస్తారు కదా, సాధనా విధానాలు మాయ కిందలోకి వస్తాయి కదా, గురువులు మాయ కిందలోకి వస్తారు కదా, జ్ఞానబోధలు మాయ కిందలోకి వస్తాయి కదా. ఇప్పుడు జరుగుతున్న మొత్తం మతముల, మార్గముల, ప్రార్థనాలయాల మొత్తం వ్యవస్థలన్నీ మాయలో కలిసిపోతాయి కదా. మరి ఏంటి అంటే అదే మీకు క్లారిటీగా చెబుతున్నా. మీరు దాన్ని పరిమితంగానే చూస్తున్నంతసేపు అది మాయ. ఏదైనా సరే, ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నా అంటే నేనుండాలి, ఒక దేవుడు ఉండాలి, మా ఇద్దరికి మధ్యలో ఆరాధన, ప్రార్థన అనే భక్తిపూర్వక క్రియ ఉండాలి. మూడు ఉన్నాయి ఇప్పుడు అక్కడ.
మళ్ళీ ఈ మూడింటి నుంచి ఎప్పుడైతే వేరువేరుగా ఉన్నామో నేను అసలు ఎందుకు ప్రార్థిస్తున్నాను? ఫలితముల కోసం ప్రార్థిస్తున్నాను. అంటే నాకు మళ్ళీ నాలో అనేకం పుడుతున్నాయి, ఎదుట దేవుడు అనేకం పుట్టించాలని కోరుకుంటున్నాను. అక్కడే మహిమలో మాయలో అద్భుతాలు నా మనసు పుట్టించేస్తుంది. ఇదంతా మనో సృష్టి. అందుకే ఎప్పుడు చెబుతాను, ఇదంతా మనోలోకము. మనం ఇప్పుడు పరిమితంగా దర్శించేదంతా మనోలోకమే, అది మాయాలోకము. మరి ఇదంతా ఏంటండి? ఇప్పుడు ఇది మాయ అయిపోతే మరి ఏం చేయాలండి అంటే, ఎందులో ప్రయాణించాలండి? సత్యం ఎలా తెలుస్తుందండి? సత్యము తెలిసే వరకు మాయలోనే ప్రయాణించాలి. మాయలో ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే, మాయ యొక్క అనంత విస్తృతిని తెలుసుకుంటూ వెళ్తూ ఉంటావు. ముందు నేను ఈ శరీరం అనుకుంటావు, అది మొదటి మాయ, నిన్ను ఆవరించేసింది మాయ. ఈ మాయకు ఆధారం ఎప్పుడు సత్యమేనండో. సత్యములోనే మాయ ఉంది, పరిమిత భావన మాత్రమే మాయ. ఇప్పుడు నేను మొదటి మాయ, నావి ఇవన్నీ రెండవ. అంటే మాయ విస్తృతి పెరిగింది, నావని అనేకం పోగేసుకున్నాను, ఇవన్నీ నా నేనులో కలిపేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఈ శరీరం అనేటువంటి శరీర భావనలో శరీరానికి పరిమితమైపోయినటువంటి మాయ, నేను నావి అని పోగేసుకున్నవన్నీ నా నేనులో కలిపేసుకున్నాను. అంటే మాయ అంత విస్తృతిని పొందింది. ఇప్పుడు నా వాళ్ళు అని వీళ్ళందరినీ మళ్ళీ తెచ్చుకొని నా నేనులో కలిపేసుకున్నాను. నేను, నావి, నా వాళ్ళు మొత్తం ఎక్కడుంది? నాలోనే ఉంది. అంటే ఇప్పుడు మాయ ఎంత విస్తృతిగా వ్యాపించిందంటే, నేను, నాది, నావి, నా వాళ్ళు అనే అంత విస్తృతిగా వ్యాపించింది. అందుకని ఈ మాయ ఎవరెవరికి ఎంత విస్తృతిగా వ్యాపించి ఉందో అంత ఎత్తులోనూ వాళ్ళకి సుఖము దుఃఖము అనేటువంటి భ్రమాత్మక భావనలు కలుగుతూ ఉంటాయి. భ్రమాత్మక భావనలు, సుఖదుఖములు. జ్ఞానికి సుఖదుఖములు ఉండవు, జ్ఞానికి అన్ని సమానము అని చెప్పారు. ఎందుకు అంటే, నేను, నాది, నావి, నా వాళ్ళు అన్నప్పుడు నా నేనుకి ఎప్పుడు అనుకున్నట్టు జరుగుతూ అన్నీ దొరుకుతూ ఉంటే నేను సుఖభావనను ఫీల్ అవుతూ ఉంటాను. నావన్నీ క్షేమంగా ఉండి నావి అనుకున్నవి ఇంకా నేను పోగేసుకుంటూ అవి పెరుగుతూ ఉంటే నా కోరికకి తగ్గట్టుగా నేను సుఖభావన, హాయి భావన, ఆనంద భావన పొందుతూ ఉంటాను. నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నాకు అనుకూలిస్తూ వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతూ ఎటువంటి కష్ట నష్టములు లేకుండా ఉంటే నేను సుఖభావన పొందుతూ ఉంటాను. ఇది నా భావన. ఇందులో ఏది వ్యతిరేకముగా జరిగినా, నేను, నాది, నావి, నా వాళ్ళకి ఏది వ్యతిరేకముగా జరిగినా నేను దుఃఖ భావనని పొందుతూ ఉంటాను. అయితే ఏమండి, జీవించేటప్పుడు ఇది నిజమే కదా, నిజం కాదా అంటే ఖచ్చితంగా నిజమే. నాకు కూడా ఇదంతా నిజమే. నేను ఇలాగే ఉంటాను కాబట్టి చెప్పగలుగుతున్నాను మీకు. అయితే ఇక్కడే ఒక అద్భుతం ఏంటి మనం గమనించుకోవాల్సిందంటే, నేను ఎలా అనుకుంటున్నానో నా ఇంట్లో నా కుటుంబ సభ్యులందరూ సపరేట్గా అలాగే అనుకుంటున్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం, ఒక చిన్న ఉదాహరణ. మాయకి అన్ని రకాల ఉదాహరణలు మనలోనే ఉంటాయి, మన దగ్గరే దొరుకుతాయి, బయట దొరకవు అసలు మీకు. ఎప్పుడైనా అన్ని మన దగ్గరే దొరుకుతాయండి. అది జ్ఞానమైనా, అది అజ్ఞానమైనా, అది సత్యమైనా, అది అసత్యమైనా, అది మాయ అయినా, మిథ్య అయినా, అది భ్రమైనా, అది మోక్షమైనా, అది మనలోనే దొరుకుద్ది, బయట ఎక్కడ దొరకదు మీకు. అందుకని మనలో ఎత్తుక్కొని మనలో చూసుకుంటే అన్నీ తెలిసిపోతుంది. ఇక్కడ మాయకి అతిపెద్ద ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం మన ఇంట్లోనే. నేను, నావి అంటే నాది, నావి అన్ని, నావి అనేవన్నీ ఒకటేగా. కొన్ని పదాలు అలా వాడుతున్నా, నాది నావి అంటాం కాబట్టి. నాది, నావి, నా వాళ్ళు అని నేను అనుకున్న దాంట్లో నా వాళ్ళల్లో నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మీద నాకు ప్రగాఢమైన ప్రేమ ఉంది. నా అత్తమామలు ఉన్నారు, నా తల్లిదండ్రుల మీద ఉన్నంత ప్రేమ నాకు నా అత్తమామల మీద లేదు. గౌరవం ఇవన్నీ ఉన్నాయి, కానీ బాధ్యతగా నా తల్లిదండ్రులకైతే నేను అన్ని చేస్తా. నా అత్తమామలకు నేను అంత ఎత్తులో చేయలేను, మంచోడుగా చేయమంటే చేస్తాను. కానీ లోపల భావనే పుట్టదు అసలు. భావనలోనే నా తల్లిదండ్రులతో సమమైన భావన అత్తమామల పట్ల పుట్టదు. ఇది ఎవరైనా చూసుకోండి కావాలి, కానీ చూడొచ్చు, అది వేరే విషయం. మంచోళ్ళు అయితే చూడొచ్చు, చెడ్డోళ్ళు అయితే చూడకపోవచ్చు, అసలు తల్లిదండ్రులని చూడట్లేదుగా. కానీ మాయాభావనకి చెబుతున్నా, మాయాభావన ఎలా ఉంటుందో చెబుతున్నా.
మనలో రోజు నిత్యవారి మాయాభావన ఏంటంటే ఇవే. ఇది తెలుసుకుంటే జ్ఞాన భావనలోకి వెళ్ళిపోవచ్చు. ఇది తెలుసుకోకుండా మనం ఏదో పొందేద్దాం అనుకుంటున్నాం. దేవుళ్ళని, మతాలని, మార్గాలని ఓ పరుగులు పెట్టుకుంటూ పోతున్నాం. అంతా నీలోనే ఉండి నువ్వు తెలుసుకుంటే జస్ట్ నీ భావ మార్పే, ఏం లేదు ఇక్కడ. ఆ తెలుసుకోవడానికి భావ మార్పుకి అది నువ్వే అయి ఉన్నప్పుడు జస్ట్ భావం మారితే సరిపోయేదానికి నువ్వు ఎన్ని చేసినా ఎందుకు జరుగుద్ది? భావ మార్పు జరిగితే తప్ప జరగదు. ఆ భావ మార్పు కోసం ఇవన్నీ అలా ఉపయోగించుకున్నప్పుడు అవన్నీ మాయలో ప్రయాణమే. మాయ యొక్క విస్తృతిని తెలుసుకుంటూ సాగుతూ ప్రయాణం వెళుతూ 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 మాయ యొక్క విస్తృతి, మాయ యొక్క అనంతత్వము, మాయ యొక్క లక్షణములు, మాయ యొక్క గుణములు, మాయ యొక్క స్వభావము, మాయ యొక్క విజృంభణ, మాయ యొక్క సర్వతత్వములు తెలుసుకుంటే అది సత్యమే కూర్చుంటుంది అంతే. ఇది మొత్తం మాయ అని అర్థమైతే అది సత్యమే. ఇది అంతా మాయాచర్యలని అర్థం అవడమే సత్యం. అప్పుడు మాయ ఎగిరిపోద్ది, ఉండదు అక్కడ. ఇది నీడ, మనిషి కాదు అని నీడను పట్టుకుంటే మనిషి దొరికిపోతాడు. నొప్పు లేకుండా పొగ రాదు అంటారు. ఎక్కడో దూరంగా పొగ కనపడుతుంది మనకి. పొగ కనపడుతుందంటే ఆధారం ఏంటి? ఖచ్చితంగా కింద నొప్పి ఉండాలి ఎక్కడో. ఇప్పుడు పొగను పట్టుకొని వెళ్తే నొప్పి ఎక్కడ ఉందో దొరికిపోద్ది. అలా మాయను పట్టుకొని వెళ్తే సత్యం దొరికిపోద్ది. ఎందుకంటే సత్యమే మాయలా మనం అనుకుంటున్నాం అంతే. అనుకుంటున్నాం, అనుకునేది భావ మార్పే కదండి. దానికోసం ఎందుకు అనేక క్రియలు, ఏ కర్మయోగాలు, ఏ భక్తి యోగాలు మీరు ఎన్ని చేసినా ఆఖరికి ఉన్నది ఒకటే కదా అది. అలా చెయ్యొద్దని నేను చెప్పట్లా, అసలు చెయ్యొద్దని ఎవరిని చెప్పట్లా, అవన్నీ అవసరమేం చెబుతున్నా. కానీ అవన్నీ కూడా నీకు మాయ యొక్క విజృంభణని తెలియజేస్తున్నాయి, మాయ యొక్క అనంతత్వాన్ని తెలియజేస్తున్నాయి, మాయ యొక్క శక్తిని తెలియజేస్తున్నాయి, మాయ యొక్క గొప్పతనాన్ని, మాయమన్ని ఎలా ఆవరించిందో తెలియజేస్తున్నాయి. మాయమన్ని ఎలా ఆవరించిందో తెలుసుకుంటే అది సత్యం అంతే. అప్పుడు ఆవరణ దోషం పోద్దుగా. ఇంకా ఆవరించిన మాయని, ఇప్పుడు ఒక వ్యక్తి దుప్పటి కప్పుకొని ముసుగేసుకు పడుకొని ఉన్నాడు. ఆవరణ అంటే ఆవరించటం అంటే అది మాయమన్న అలా కప్పేసింది. ఒక వ్యక్తి ఫుల్గా దుప్పటి ముసుగేసుకు పడుకున్నాడు. సరే పడుకుంది, నా భర్త అని భార్య అనుకుంటుంది, నా భార్య అని భర్త అనుకుంటున్నాడు. ఎవరికాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళంతా మా వాళ్ళే పలానాడు పడుకున్నాడు అనుకుంటున్నారు. కానీ ఎవరు పడుకుంది, ఇంతకీ పడుకుంది ఎవరో తెలియాలంటే ఏం చేయాలి? దుప్పటి తీసేస్తే కానీ ఎవరు పడుకున్నారో తెలియదు. దుప్పటి ముసుగేసుకున్నంతసేపు ఊహించుకోవటమే కుదురుతుంది. ఇప్పుడు మా ఆయన పడుకున్నాడని భార్య అనుకుంది. సర్లేని ఏదో కాఫీ పెట్టుకోవడానికి పోయింది. పోతే వంటింటి వాళ్ళ ఆయన కాఫీ పెడుతున్నాడు. మరి పడుకున్నాడు ఎవడు? సేమ్ ఇంతకుముందు ఇలాగే వాళ్ళ ఆయన మా ఆవిడ పడుకుందని కాఫీ పెడతానికి వచ్చాడు. రోజు ఆమె కాఫీ పెట్టుద్ది కదా, ఇవాళ నేను కాఫీ పెడతానని కాఫీ పెడతానికి వచ్చాడు. కాఫీ పెడుతున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఇది నువ్వు లేసే ఉన్నావు, మరి పడుకుంది ఎవరో? పడుకుంది ఎవరో తెలియాలి అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అయితే అబ్బాయి పడుకొని ఉంటారని ఇద్దరు అనుకున్నారు. మన అబ్బాయి అయి ఉంటాడండి, ముసుగేసుకు పడుకున్నాడు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడు, కాఫీ రెడీ అయిందా అని. ఒరే పడుకున్నాడు ఎవడరా బాబు? లేదు, అక్క పడుకొని ఉంటుంది అంటే. ఈ లోపల వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఏంటి ఇంకా కాఫీ అవ్వలేదే, వాళ్ళు లేట్ అయింది ఏంటి అని. మరి ఇప్పుడు పడుకున్నాడు ఎవడో అంటే ముసుగు తీస్తే కానీ తెలియదు. కొత్తోడైతే రాడు, ఉన్నోడే అక్కడ ఎవడో ఉన్నోడే ఉంటాడు. అలాగే ఆవరణ దోషం అంటే ఏంటంటే మనము భావించుకున్నటువంటిది మాయ అనేది మనం ఆవరించుకోవాలా. మన భావనే మనమే ఆవరింపజేసుకున్నాం, అదే పరిమితం. మన కొత్తగా ఏమండి మాయ నన్ను ఆవరించేసిందండి. నాతో కొంతమంది తిరిగేవాళ్ళు స్టార్టింగ్లో. అంటే మనకు పరిచయాల్లో ఇప్పుడు మనం పెరిగేటప్పుడు జీవితంలో బళ్ళు మంది తగులుతారుగా. అందులో చాలామంది తగులుతారు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ప్రవృత్తులు ఉంటాయి. అందులో కొంతమంది ఎదవలు ఉంటారు, ఎదవలు. అంటే ఎందుకంటున్నానంటే నిత్యం తప్పులు చేస్తూ ఉంటారు. దేవుడి పేరు మీదే ఉన్నారు, దీక్షలు తీసుకున్నారు, గురువులతో సాగుతున్నారు. వాళ్ళకి మళ్ళీ పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళి చక్కగా దైవాన్ని వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళు పెద్ద దైవ సంబంధీకులుగా ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ ఎంత ఎదవలంటే నిత్యం మోసాలు చేస్తూనే ఉంటారు, అబద్ధం చెబుతూనే ఉంటారు, దేవుడి పేరు మీద మోసాలు చేస్తూ ఉంటారు. నిత్యం వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. జనాల దగ్గర లేనిపోని గొప్పలు. ఓకే, అది అందరూ కోరుకునే తప్పు కాదు. దాన్ని ఎందుకు చెప్పాను ఇప్పుడు ఎదవలంటే వాళ్ళు ఏం చెబుతారంటే ఒక్కొక్కసారి తప్పులు చేసి దొరికిపోయినప్పుడు
పొరపాట్లు చేసి దొరికిపోయినప్పుడు, అనేకమైనటువంటి అడ్డదిడ్డం పనులు చేసి దొరికిపోయినప్పుడు, ఏంటోనండి ఆ మాయ నా చేత ఇలా చేయించేసింది, నేనుగా చేసిందని చెబుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు మనం కూడా అలా ఎదవలు అవ్వకూడదు, అలా మనని మనం చెప్పుకోకూడదు. మన చేత ఎవరో చేయించేశారు. చాలా మంది గ్రహస్థితులు బాగోలేదండి, అందుకని నేను అలా చేశానంటాడు. తీసుకెళ్లి గ్రహాల మీద పడేస్తాడు. దానికి బ్రహ్మాండంగా జ్యోతిష శాస్త్రాన్ని వాడుకుంటూ ఉంటారు ఎదవలు చాలా మంది. ఏం చేస్తామండి, గ్రహస్థితులు బాగోలేదు. చాలా మంది తల్లిదండ్రులను చూశాను, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వాళ్ళ జీవితాలు పాడైపోయి, అంటే పాడైపోవటం ఏంటంటే వాళ్లే విచ్చలవిడిగా తిరిగి ఖర్చులు పెట్టేసుకొని లగ్జరియస్గా బతికేసి, అడ్డదిడ్డంగా బతికేసి, తిని తాగి దుర్వ్యసనాలకు లోనయ్యి నానా అడ్డదిడ్డ చెత్త అలవాట్లన్నీ చేసుకుని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి బతికిన వాళ్ళకే వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఏమీ చేయలేక, వాళ్ళని అదుపు చేయలేక, అంటే ముందు నుంచి వాళ్ళు అదుపులో పెట్టలేండి. ఎందుకని తల్లిదండ్రులకి అసలు జ్ఞానం లేదుగా. వాళ్ళ సుఖాలతో వాళ్ళు బతికేశారు అంతే. వాళ్ళ సుఖం కోసం వాళ్ళు బతుకుతున్నప్పుడు పిల్లలు సరిగ్గా పెంచలేరు. ఎక్కడో అదృష్టవంతులైనటువంటి పిల్లలు స్వీయ నియంత్రణలో చక్కగా పెరుగుతారు. దురదృష్ట పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు పెంచి ఒక విధానంలో క్రమశిక్షణలో తీసుకెళ్ళకపోతే తెలియదు పాపం వాళ్ళకి. సమాజంలో బోళ్ళు చెడులు ఉన్నాయి, ఆ దుర్వ్యసనాలకు లోనైపోతారు. ఎందుకంటే అవి ఆకర్షణగా ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత వ్యసనం అయిపోద్ది. అలా అయిపోయిన వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు, మా అబ్బాయి జాతకం బాగోలేదండి, ఈ సంవత్సరం మారిపోద్దండి, మా అమ్మాయి జాతకం బాగోలేదండి, ఈ సంవత్సరం మారిపోద్దండి. ఎంతమందిని చూశాను. ఒరే చేస్తుంది నువ్వే కదరా అంటే, అబ్బాయి గ్రహాలు బాగోలేక చేస్తున్నాను అంటాడు. నువ్వు మానేయచ్చు కదరా సిగరెట్లు, నువ్వు మానేయచ్చు కదరా తాగుడు, నువ్వు మానేయచ్చు కదరా అబద్ధాలు, నువ్వు మానేయచ్చు కదరా మోసాలు, నువ్వు మానేయచ్చు కదరా మొత్తం ఈ చెడులు అంటే, లేదండి గ్రహాలు నన్ను ప్రేరేపింపజేసేస్తున్నాయి అని మొత్తం అందరూ పాపం చక్కగా జ్యోతిష్ శాస్త్రాన్ని వాడుకు బతికేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే నేను బాబు జాతకాలు జ్యోతిష్యాల జోలికి వెళ్ళబాకండి అంటే నన్ను తిడతా ఉంటారు చాలా మంది. ఇంకా అప్పుడు నువ్వు కీలు బొమ్మ అయిపోయావు కదా, నీకు స్వతంత్రత ఎక్కడుంది? అయినా నువ్వు ఎంత గొప్పగా ఇప్పుడు జ్యోతిష శాస్త్రము, గ్రహములు, గోళములు, నక్షత్రములు అంటే నేను విమర్శ చేయట్లా. నువ్వు అన్నిటికంటే విశ్వములో చైతన్యత ఎక్కువ ఉన్నది మనిషిలో. మిగిలిందేంటి? పంచభూతములేంటి? భూమి ఘనత్వం, అంటే చైతన్యత చాలా తక్కువ స్థాయిలో కనపడుతుంది మనకి. లేకపోవటం కాదు, కనపడటం. దానికంటే అధికంగా ద్రవత్వంలో ఉంటుంది, కానీ అది కూడా చైతన్యత జడ పదార్థములని వదిలేసాం మనం. దాని తర్వాత తేజస్సు, వాయువు, ఇవన్నీ పంచభూతములు జడత్వంగా తీసుకున్నాం అంతే మనం. తర్వాత జంతువులు, తర్వాత వృక్షములు. అయితే అన్నింటిలో చైతన్యత లేదంటే ఉన్న శక్తి అదే, కానీ చైతన్యత అధికముగా, చైతన్యత తక్కువగా సృష్టిలో కనపడుతుంది. చైతన్యత అధికముగా కనపడుతున్నది మనుషులు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మనిషిగా పుట్టడం, నరుడుగా పుట్టడం అసంభవం, చాలా ఉత్తమమైన జన్మ అన్నారు. ఎందుకని? నీలో చైతన్యత ఎక్కువగా ఉండి, జ్ఞానశక్తి ఎక్కువగా ఉండి, నువ్వు మొత్తం సమస్తాన్ని అర్థం చేసుకోగలిగిన మొత్తం విశ్వశక్తిని, విశ్వాన్ని, నీతో సహా సమస్తాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యమును కలిగి ఉన్నావు, జ్ఞానపరంగా, మేధోపరంగా, శక్తిపరంగా. అప్పుడు నీ మీద మిగిలినవి ఎలా దాడులు చేస్తే, ఎలా నీ మీద ఇవన్నీ నిన్ను మార్చేస్తే? నువ్వు నీ చైతన్యతను ఉపయోగించుకోవచ్చు, నీలో జ్ఞానశక్తిని. నువ్వు ధర్మంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, నువ్వు తప్పులు చేయకుండా ఉండొచ్చు, నువ్వు దేనికి లోబడకుండా ఉండొచ్చు. అది చెప్పేది ఆధ్యాత్మికత. ఇక్కడ ఈ వెధవలు, మూర్ఖులు, మూఢులు, వీళ్ళందరూ కూడా తప్పించుకోవటానికి ఈ మాయని, ఈ జ్యోతిష్యాలని, అంటే గ్రహాలు నా మీద ప్రభావం చూపించేస్తున్నాయి అంటారు. అందువలన నేను తప్పులు చేస్తున్నాను, మోసాలు చేస్తున్నాను, అన్యాయాలు చేస్తున్నాను అంటారు. అందువలన నేను వ్యసనాలకు లోనైపోయానంటారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు ఇవే చెబుతూ ఉంటారు. లేదా కొంతమంది వాస్తులు బాగోలేదని ఇళ్ళు వాస్తులు మార్చేస్తూ, అవి మార్చేస్తూ, ఇవి మార్చేస్తూ, ఆ ప్రభావం చేత మేము ఇలా ఉన్నాం తప్ప లేకపోతే మేము చాలా మంచి వాళ్ళమని చెబుతారు. వాస్తులు బాగోపోవటం చేత మేము ఇలా ఉన్నాం, గ్రహాలు మమ్మల్ని తిప్పటం చేత మేము ఇలా తప్పులు చేస్తున్నాం అంతే తప్ప మా తప్పులైతే అసలు ఏమీ లేవు. మాయా ప్రభావం చేత,
మళ్ళీ కొన్ని మతాల్లో సైతాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ సాతాను సైతాన్ ఎవరో నన్ను పట్టేసుకోవటం చేత దాన్నే ఇంకో చోట మాయ అని చెప్పారు. మాయ అన్న సైతాను సాతానన్న అన్నీ ఒకటే. మాయ అంటే ఏంటి? సత్యమును నువ్వు పరిమితముగా భావించుకోవటం అంతే. ఒక మనిషికి అంత శక్తి ఇవ్వబడింది. లేకపోతే అసలు ఆధ్యాత్మికత వేస్ట్, మతాలు వేస్ట్, దేవుళ్ళు వేస్ట్, జ్ఞాన గ్రంథాలు వేస్ట్. ఇప్పుడు నిన్ను గ్రహాలు తిప్పేస్తుంటే, నిన్ను వాస్తులు తిప్పేస్తుంటే, నిన్ను యంత్ర మంత్ర తంత్రాలు తిప్పేస్తుంటే, వాటి వలన నీకు లాభాలు నష్టాలు జరిగిపోతుంటే, అవన్నీ నిన్ను చక్కదిద్దగలుగుతుంటే ఇంకా దేవుడు ఎందుకు? ఆ గ్రహాలకు వెళ్ళిపో. దేవుడు ఏం చేస్తాడు? ఇంక దేవుడు ఏం చేయలేడుగా. మొత్తం దేవుడు నిన్నేం చేయలేడుగా. ఇంకా అంతా ఆటోమేటిక్ రోబోటిక్ మిషన్ లాగా జరుగుతూ ఉంటుంది. అక్కడ రోబోలకి ఎలా ఫిక్స్ చేశారో అలాగే జరిగేది. ఇంకా అప్పుడు నువ్వు చేసేది ఏముంది? నీకు స్వతంత్రత ఎక్కడ ఉంది? ఇచ్చి ఎక్కడ ఉంది? నువ్వు ఇప్పుడు మోక్షాన్ని ఎలా పొందుతావు? సెల్ఫ్ రియలైజేషన్ ఎలా జరుగుద్ది? అసలు ఆధ్యాత్మికతకి ఆధారమే ఉండదుగా. అసలు ఆధ్యాత్మికత లేనట్టు అయిపోద్దిగా. ఈ భక్తి తత్వం, ఈ దైవతత్వం, ఈ మతతత్వాలు ఇంక అన్ని పోతాయిగా, కొట్టుకుపోతాయిగా. మిగిలేదు ఇప్పుడు అవి జాతకాలు, జ్యోతిష్యాలు, ఆ గ్రహశాంతులు, లేదా మాయ, లేదా సాతాను, వీటి ప్రభావం చేతకి ఇదంతా నువ్వు చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా మారుతావు? ఇంకా అవన్నీ వాటికి లోబడిపోయి ఉన్నావుగా. నువ్వు వాస్తులు నిన్ను కప్పేసినీగా, న్యూమరాలజీలు నిన్ను కట్టేసినీగా. నీ నమ్మకాలన్నీ ఇలా న్యూమరాలజీలు, వాస్తులు, గ్రహాలు ఎన్ని సృష్టిస్తున్నారు. ఇంకా కొత్త కొత్తవి వస్తున్నాయి. ఇవన్నీ నిన్ను నడుపుతున్నప్పుడు ఇంకా నువ్వు నడుస్తూనే ఉంది. నువ్వు జీవించటమే ఉంది. అసలు నువ్వు జీవించడమే లేదు ఇక్కడ. నువ్వు జీవించడం అనేదే నీ చేతిలో లేదు. అప్పుడు మనం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అప్పుడు దేవుడు మాయమైపోతాడు, మతం మాయమైపోద్ది, ఆధ్యాత్మికత మాయమైపోద్ది, మోక్షం మాయమైపోద్ది. ఇంత కష్టపడి ఆ శంకర భగవత్పాదులు, మహానుభావులు, ఆ శంకర భగవానులు, విద్యారణ్యుల వారు, ఎంతో మంది మహాత్ములు అందించినటువంటి వేదవ్యాస మహర్షుల వారు, ఇతర మతాలలో ఎంతో మంది మత ప్రవక్తలు, మత పెద్దలు అందించినటువంటి జ్ఞాన సంపద అంతా పనికిరంది అయిపోద్ది. నువ్వు కాదు స్వతంత్రుడవు, నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలవు, నువ్వు స్వతంత్రురాలివి, నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలవు. అనంతత్వాన్ని, సత్యాన్ని, విశ్వవ్యాపకతని నువ్వు పరిమితంలో భావించుకోవటం అని ఒక చిన్న పొరపాటు జరుగుతుంది తప్ప మిగిలిందంతా ఏమీ లేదు. దైవత్వం అంటే అనంతం, దేవుడు అంటే అనంతం, దేవత అంటే అనంతం. ఏ మతంలో ఎక్కడ ఏ దేవుడు గురించి చెప్పినా అది అనంతతత్వాన్ని నీకు అర్థం అవ్వడానికి పరిమిత తత్వంగా దేవుడు, దేవత అని చెబుతున్నారు తప్ప అది శాశ్వతత్వం, అనంతత్వం, అది నిశ్చలత్వం, అది నిర్మలత్వం, అది నీ ముందే, నీ చుట్టే, నీకు కనపడుతున్నటువంటి ఆకాశతత్వము. నువ్వు అందులోనే ఉన్నావు, సమస్తం అందులోనే ఉన్నాయి. అందులోనే ఎగిసిపడుతున్న అలలు, తరంగాలు సృష్టి. ఆ సృష్టి అనే అలలు, తరంగాలలో అవి ఎగిసిపడటం చేత ఏర్పడినటువంటి బుడగలు, చిన్న బుడగలు, పెద్ద బుడగలు, అనేక రకరకాల బుడగలే మనం జీవులు. ఆ బుడగలు కొంతకాలం ఉండి పగిలిపోతాయి. పగిలిపోతే ఏమైంది? బుడగ ఏర్పడటం పుట్టుక. బుడగ ఎలా ఏర్పడింది? నీటి చేత. ఎందుకు ఏర్పడింది? నీటి యొక్క చైతన్య కదలిక చేత. దానిలో ఉన్న చైతన్యత చేత, కదలిక చేత బుడగ ఏర్పడింది. ఓకే. పగిలిపోయి ఏమైంది? ఏర్పడటం పుట్టుక, పగలటం మరణం. పగిలి ఏమైంది? మళ్ళీ నీరుగా మారిపోయింది. నీరు ఏమైంది? తరంగంలోనే ఉంది. తరంగం ఏమైంది? సముద్రంలోనే ఉంది. సముద్రంలో లయించిపోయి ఉంది. మళ్ళీ ఇంకో తరంగం పుడుతుందా? అబ్బే ఎమటెమటే పుడతానే ఉంటాయి. మళ్ళీ బుడగలు వస్తానే ఉంటాయి. మళ్ళీ బుడగలు పగిలిపోతానే ఉంటాయి. మళ్ళీ వెళ్ళిపోతానే ఉంటాయి. మళ్ళీ వస్తానే ఉంటాయి. వస్తాయి, వెళ్తాయి అని మనం పరిమిత భావనలో, అంటే మనిషి భావనలో, ఒక మనస్సులో ఒక సృష్టి ఏర్పరుచుకొని రావటం, పోవటం, ఉండటం, లేకపోవటం, పుట్టటం, మరణించటం అనేటువంటి క్రియాత్మక చర్యల్లో భావించుకుంటూ పరిమిత భావనలో మాట్లాడుకుంటున్నాం కనుక సముద్ర తరంగాలు వచ్చినట్టు, వెళ్ళినట్టు, కదిలినట్టు, ముందుకి వెనక్కి లీనమైనట్టు చెప్పుకుంటున్నాం. ఎందుకని అలా అయితేనే పరిమిత భావనలోడికి అర్థమవుతుంది. కానీ అందుకని ఎప్పుడూ కూడా తత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు ఇంకో దాని మీద పరాధీనతలోకి వెళ్ళినప్పుడు, మీరు ఒక గ్రహాల మీద ఆధారపడినప్పుడు, నేను తప్ప రైట్ అని చెప్పట్లేదు. అసలు నీకు ఇవ్వబడిన శక్తిది. అన్నిటికంటే ఉత్తమోత్తముడు మానవుడు. మానవుడి తర్వాత ఉత్తమమైన స్థితి దైవత్వము. దైవత్వం అంటే పరిమితత్వములోనే ఆకారంతో, అంటే గుణముతో, సగుణముతో, సాకారముతో, సద్భావాలతో, సద్గుణాలతో, సదా సత్క్రియలతో సదా మేలు చేస్తూ ఆశించకుండా దైవత్వ ప్రక్రియ. కానీ అది కూడా పరిమితమే. ఇప్పుడు ఆ సద్గుణము నిర్గుణమైపోద్ది. ఇంకా ముందుకు ప్రయాణిస్తే, ఇంకా తెలుసుకుంటూ వెళ్తే అక్కడ కూడా అది మాయావరణే.
మాయావరణ అంటే ఏంటి? నేను కప్పుకున్న దుప్పటి ముసుగు. నేను ఎంతెంత ముసుగు తీస్తున్నానో అంతంత నేను ఎవరో తెలుస్తూ ఉంటాను. ఎంతెంత ముసుగు తీస్తున్నానో అంతంత నేను ఎవరో అర్థమవుతూ ఉంటాను. ఇప్పుడు ఆ మంచం మీద పడుకుంది ఎవరో అంటే ఎంతెంత ముసుగు తొలగించుకుంటూ వెళ్తున్నామో అంతంత వాళ్ళ స్వరూపాన్ని మొత్తం చూడగలుగుతూ ఉంటాం. ముందు కొంత ముసుగు తీస్తే గుర్తుపట్టవచ్చు, కానీ మొత్తంగా మనిషి ఎలా ఉన్నారు, ఎలా ఎవరు అసలు ఏంటి అని తల నుంచి కాళ్ళ వరకు చూడాలంటే మొత్తం ముసుగు తీసేయాలి. అలాగే ఇప్పుడు నేను అనే పరిమిత భావనతో కప్పుకున్న మాయా ముసుగు ఏదుందో ఇదేంటి? ఆ ముసుగును తొలగించిన కొద్దీ సత్యం బయటపడుతుంది అంతే. మాయ వేరు, సత్యం వేరు కాదు. ఆవరణ అంటే అది. ముసుగు కప్పింది ఎవరు? నేనే కప్పుకున్నా. నేను ఈ శరీర పరిమితుడిని నేనే కప్పుకున్నా. తర్వాత నాకు కావలసినవి అనేకం పేర్చుకొని ఇవన్నీ నావి అని ముసుగుని కొంచెం వ్యాపింపజేసుకున్నా, మాయను కొంచెం వ్యాపింపజేసుకున్నా, నా నేనులో బోళ్ళు కలుపుకున్నా తెచ్చుకొని ఇవన్నీ నావి అని. మళ్ళీ అందులో వీళ్ళంతా నా వాళ్ళు అని మళ్ళీ నా నేనులో అవన్నీ చేర్చుకొని మళ్ళీ కొంచెం వ్యాపింపజేసుకున్నా. ఆ తర్వాత ఇది నా ఇల్లు, ఇది నా సందు, ఇది నా ఊరు, ఇలా వ్యాపింపజేసుకుంటున్నా. ఇది నా జిల్లా, ఇది నా రాష్ట్రము, ఇది నా దేశము, ఇలా వ్యాపింపజేసుకున్నా. దేశభక్తి కలిగి ఉండాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాను అనుకోండి, అంత వ్యాపింపజేసుకున్నా. ఇది నా ప్రపంచము అని వ్యాపింపజేసుకున్నాను అనుకోండి, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాను. ఇప్పుడు ఘర్షణ ఎక్కడ పడతాను నేను? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? వ్యాపింప చేసుకోవట్లేదు కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. అదే అజ్ఞానం అన్న చోట ఘర్షణ ఉంటుంది, పరిమితత్వం ఉన్న చోట ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే వేరు భావన ఉంది అక్కడ, నువ్వు వేరు నేను వేరు అని. అందుకని ముసుగు తీసుకుంటూ వెళ్ళిపోతే ముసుగు ఎక్కడుంది? నాకు నేను వేసుకున్న ముసుగు ఎవరు కప్పల. అందుకని నిన్నెవరో సాతాను వెంటబడి శోధించుట, బాధించుట ఉండదు. నిన్నేదో మాయ వెంటబడి నీ చేత చేయించటం ఉండదు. నిన్నెన్నో గ్రహాలు నిన్ను తిప్పేసి నువ్వు ఇలా తప్పులు చేయి, అప్పులు చేయి, పొరపాట్లు చేయి, మానభంగాలు చేయి, దోపిడీలు చేయి, దుర్మార్గాలు చేయని గ్రహాలు చేయిస్తాయా? పక్క మనుషుల్ని చంపేమని చెబుతాయా? బుర్రా బుద్ధి లేని వాళ్ళం ఇన్ని చెప్పుకుంటున్నాం. దాన్ని వాడుకుంటున్నారు. అందుకని వెధవన్నర వెధవలన్నాళ్ళు, స్త్రీలైన పురుషులైన. ఇవి చెప్పేవాళ్ళందరూ వెధవన్నర వెధవలు. ఏంటి? గ్రహముల చేత మేము తప్పు చేశాం, వాస్తుల చేత మా ఇంట్లో పొరపాట్లు జరుగుతున్నాయి, మాయ కమ్మటం చేత మాయ మా చేత తప్పులు చేస్తుంది అనేవాళ్ళ కంటే మోసగాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. మళ్ళీ తిని తాగి మింగేటప్పుడు పక్క వాళ్ళే లాగేసుకునేటప్పుడు మాత్రం శుభ్రంగా తిని మింగుతున్నారు. ఎందుకు? మాయ నిన్ను మోసం చేయొద్దు, చచ్చిపోమని చెప్పొచ్చుగా. వాళ్ళని ఎందుకు మోసం చేస్తావు? చచ్చిపోమని చెప్పొచ్చుగా. మాయ నిన్ను మోసం చేసే బదులు హీనుడాచి నీ అంత దరిద్రుడు లేదు, నీ అంత దరిద్రురాలు లేదు, ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని అబద్ధ బతుకులు బతికే బదులు చచ్చిపోరాదని చెప్పొచ్చుగా. చెప్పదు. అది ఎంతమందినైనా చంపేసి బతుకని చెప్పుద్ది. అది నీ బుద్ధిరే నాయన, నీ బుద్ధిరే తల్లి. దాన్ని మార్చుకో, దాన్ని తీసుకెళ్ళి పవిత్రమైన గ్రహాలకి, ఎందుకంటే అవి కూడా సృష్టిలోనే ఉన్నాయి. పవిత్రమైన జ్యోతిష్యానికి, పవిత్రమైన జాతకానికి నేను నమ్మొద్దని చెప్పేది, నేను నమ్మనని చెప్పేది వాటి మీద విమర్శ కాదు. అదంతా సృష్టిలో ఒక భాగం. ఇప్పుడు సూర్యుడు వెలుగు భూమి మీద పడుతుంది, ఆ వెలుగు చేత భూమి మీద అన్నీ ఉంటున్నాయి. కాబట్టి సూర్యుడిని భగవంతుడిగా ఆరాధించండి అని కృతజ్ఞతాపూర్వక భావన. సూర్యుడి యొక్క శక్తి భూమి మీద పడటం చేత కొన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి అనేది నిజమే కదా. అంతే తప్ప సూర్యుడు నిన్నెందుకు ఇంకోలా చెయ్యి, ఆడిని పొడిసే, ఈయన్ని పొడిసే, ఆడిని ఎత్తుకుపోమని చెబుతాడా? అది సామూహికమైనటువంటి విశ్వచర్య. జ్యోతిష్య శాస్త్రము ఖగోళ శాస్త్రము మాత్రమే. జ్యోతిష్య శాస్త్రము ఇప్పుడు దేన్ని ఖగోళ శాస్త్రం అంటున్నామో ఒకప్పుడు అదే జ్యోతిష్ శాస్త్రం. అది విశ్వవ్యాప్త చర్యలని చెప్పుద్ది. ఇప్పుడు సూర్యగ్రహణములు ఫలానప్పుడు వస్తాయి అన్నారు. గ్రహణం రావడం అంటే ఏంటి? ఒక గ్రహానికి మధ్యలో ఇంకో గ్రహం వచ్చినప్పుడు ఆ వెనక గ్రహం కాసేపు మనకు కనపడదు, మళ్ళీ అది క్రాస్ అయ్యి వెళ్ళే వరకు, ఎందుకంటే అవన్నీ కదులుతున్నాయి కాబట్టి. అలాగే చంద్రగ్రహణములు ఎప్పుడు వస్తాయో చెప్పారు. అది ఖగోళ శాస్త్రం, సైన్స్ లెక్కేస్తుంది, లెక్కలేసి చెప్పింది అంతే. ఇప్పుడు మనం కూడా మనం లెక్కలేసుకోవచ్చు. ఇప్పుడు సైన్స్ చెప్పేదంతా అదే. ఒకప్పుడు దాన్నే జ్యోతిష్య శాస్త్రము, ఖగోళ శాస్త్రం అని. మొత్తం యూనివర్సల్గా ఇప్పుడు మన వర్షాలు ఎప్పుడు వస్తాయి చెబుతారు, ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి చెబుతారు, సైక్లోన్లు ఎప్పుడు వస్తాయి చెబుతారు, ఎన్ని రోజులు ఉంటాయి చెబుతారు, ఏ ప్రాంతంలో సైక్లోన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో చెబుతారు, ఏ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలో చెబుతారు. ఇదంతా జ్యోతిష్యమా, భవిష్యత్తా? పెచ్చగా బుర్రపాడు చేసుకోబాకండి. అదంతా సైన్స్, ఎస్టిమేట్ వేయగలుగుతున్నారు ఇప్పుడు.
భూకంపాలు తీవ్రతలను పట్టుకోగలుగుతున్నారు. భూకంపాలు ఏ ప్రదేశాల్లో ఎక్కువ వస్తాయో చెప్పగలుగుతున్నారు. సైన్స్ డెవలప్ అయింది. అంటే డెవలప్ అవడం అంటే ఏంటి? విశ్వాన్ని తెలుసుకున్నారు. అదేం మారదు. విశ్వం తెలుసుకోగలుగుతున్నారు. ఇంకొంచెం తెలుసుకోగలుగుతున్నారు విశ్వాన్ని, విశ్వతత్వాన్ని, విశ్వ పద్ధతుల్ని. అందుకని మన వెధవ పనులు, మన తప్పుడు పనులు, వాస్తుల మీదకి, జాతకాల మీదకి, మాయల మీదకి, గ్రహాల మీదకి నెట్టయిపోకుండా ఎంత విశ్వంలో అంతర్భాగం మొత్తం విశ్వం అంతా పవిత్రతే ఉంటుంది. అది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, మంచిగా ఉండమని చెప్పుద్ది. మొత్తం మంచినే బోధిస్తుంది. అది విశ్వబోధ ఎప్పుడు సద్భావమే, ఎప్పుడు దైవత్వమే. ఇక్కడ ఇంకో సైతాన్ని ఉండడానికి ఛాన్సే లేదు. ఇక్కడ ఇంకో మాయ ఉండడానికి ఛాన్సే లేదు. మాయ ఆవరణను నేను పరిమిత భావన చేత కలిగించుకున్నాను. అందుకని మళ్ళీ మీరు వెళ్ళిపోయి గ్రహాలను నెట్టేసి, గ్రహాల మీద పెట్టేసి, ఆ గ్రహ దోషాలు, వాస్తు దోషాలని వాటి మీద పెట్టేసి వాటిని ఎందుకు చెడ్డాటం చేస్తారు? మీరెందుకు మీ మూఢత్వానికి, మీ మూర్ఖత్వానికి అద్దుందా వాటిని ఎందుకు పెంచుతున్నారు? అయితే దేవుణ్ణి పట్టుకోండి, లేదా వాటిని పట్టుకోండి, ఏదో ఒకటే చేయండి. అన్నిటినీ పట్టుకెళ్తామంటే ఆశ ఎంత ఉందో చూసారు. అటు దేవుడు కావాలి, దేవుడితో లాభాలు కావాలి, మళ్ళీ జ్ఞానం ఉందని గొప్పలు చెప్పుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానమే కూడా వినాలి. అందులో చిలక పలుకుల్లాగా మళ్ళీ అందరికీ చెప్పాలి. మళ్ళీ లేదు నేను బతకాలి కాబట్టి వాస్తు కావాలి, అన్నీ కావాలి, జాతకాలు కావాలి, మొత్తం కావాలి. ఎందుకంటే ఏమో ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో, ఏ లాభం వస్తుందో. ఒరే నాయన, అది కోరికల పిచ్చి, అదే మాయా పిచ్చిది. అన్నిటినీ పట్టుకుంటా నేను, దేన్ని వదలను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో, దీన్ని మాయా అంటారు. కానీ ఆ మాయ ముసుగు, ఆ పడుకున్నోడు ఎవడో తెలియాలంటే ముసుగు ఎంతెంత తీస్తూ ఉంటామో అంతంత పడుకున్న వాళ్ళు అర్థమవుతూ ఉంటారు, ఎవరో తెలుస్తూ ఉంటుంది. మొత్తం ముసుగు తీసేస్తే మొత్తంగా తల నుంచి కాలు వరకు మనిషి ఎవరో తెలుస్తుంది. అలాగే మొత్తంగా ముసుగు తీయాలంటే ఏం చేయాలి? మొత్తంగా ముసుగును చూడాలి. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటూ వెళ్ళేదంతా ఏంటి, మనం తెలుసుకుంటూ వెళ్ళేదంతా ఏంటి అంటే మాయనే. ఎందుకనంటే మాయని తొలగిస్తే మిగిలింది సత్యము. ఇప్పుడు అక్కడ ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నాయి, తాగుదామని వెళ్ళాం, దాహం వేస్తుంది, విపరీతమైన దాహంగా ఉంది, నీళ్లు కనపడుతున్నాయి రోడ్డు మీద, ఎండమావులు, అక్కడ చిన్న జలాశయం ఉన్నట్టు కనపడుతుంది. పరుగున అక్కడికి వెళ్తే తెలిసింది అక్కడ ఏ జలాశయం లేదు అని. అది ఇంకొంచెం ముందు దూరంగా కనపడుతుంది. పోన్లే దాహ భ్రమలో మళ్ళీ పరిగెత్తాం, అక్కడికి వెళ్తే తెలిసింది లేదు, అక్కడ ఇంకా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. అప్పుడు పరిశీలిస్తే అర్థమైంది ఏమీ లేదు, సూర్యకిరణముల చేత అలా కనపడుతుంది అంతే తప్ప అక్కడ నీరు లేదు అని. సత్యం ఒకటే. మాయను పరిశీలిస్తే సత్యమే దొరుకుద్ది. ఎందుకంటే సత్యాన్ని నువ్వు మాయలా భ్రమిస్తున్నావు, పరిమితం చేయటం చేత. భ్రమ కూడా ఎందుకు కలుగుతుందంటే పరిమిత భావన చేత. భావన పరిమితం ఎవరిది? నాది. కాబట్టి ప్రాబ్లం ఎవరిలో ఉంది? నాలో ఉంది. ప్రాబ్లం నాలో ఉన్నప్పుడు సరి చేసుకోవాల్సింది ఎవరు? నేనే. నా ప్రాబ్లం నేనే సరి చేసుకోవాలి. ఇప్పుడు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? ముసుగు తీసేయాలి. అదే ఆవరణ దోషము. అందులో మహాత్ములు పుస్తక భాషలో చెప్పినప్పుడు ఆవరణ దోషము, విక్షేప దోషం అని చెబుతున్నారు. ఇన్ని బరువు పదాలు వాడితే సామాన్యమైనటువంటి జనులకి అర్థం కాదు, చదువురాని వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఇది అతి సామాన్యులు, ఓ 80-90 ఏళ్ల ముసలమ్మ ఎవరో ఇంట్లో కూర్చొని, అసలు ఏమీ చదువురాని ఒక ముసలమ్మ, ఒక ముసలాయన ఇంట్లో కూర్చొని, లేదా ఏమీ చదువురాని ఏ కూలి పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూ, ఇప్పుడు సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. ఇలా ఏంటంటే వాళ్ళకి అర్థం కావాలని మామూలు భాషలో, వాడుక భాషలో, పుస్తక భాష వాడకుండా చెప్పాలనుకుంటున్నా. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నా. ముసుగు కప్పుకుంది ఎవరంటే మనమే. మనకెవ్వరూ ఏ ముసుగు కప్పలేదు, మనెవరూ చెడు వైపు తోయటం లేదు, మనెవరూ చెడు చేయమని చెప్పట్లేదు. చెడు చేసేవాళ్ళందరూ మీరు ఎవరైనా దానికి గ్రహాల కారణం అని చెప్పినా, వాస్తుల కారణం అని చెప్పినా, ఇతరత్ర కారణాలు ఏం చెప్పినా, ఇతర మనుషుల కారణం అని చెప్పినా, మీరు ఏ కారణాలు చెప్పినా మిమ్మల్ని మీరు వంచుకొని మాయలో మీ అంతటి మీరే దూరిపోతున్నారు. బొక్కలు చేసుకొని సొరంగాలు చేసుకు దూరిపోతున్నారు మాయలో. ఎప్పటికీ బయటకు రారు. కనీసం అదన్నా తెలుసుకొని బయటకు వస్తారు. ఇవన్నీ మీరు ఏం చెప్పినా జ్యోతిష శాస్త్రము, ఖగోళ శాస్త్రము. సృష్టిలో ఉన్న అన్ని పవిత్రమైనవే, గౌరవింపదగినవే. కానీ సృష్టిలో ఉన్న అన్నిటికంటే అతి చైతన్యత, అతి జ్ఞాన శక్తి ఎక్కువగా ప్రతిఫలిస్తుంది మనిషిలో. ఎంత అంటే నువ్వు దైవత్వాన్ని పొంది ఆ దైవత్వం నుంచి అనంతాత్మతత్వానికి ప్రయాణించడం 2 స్టెప్లే ఉన్నాయి నీ తర్వాత. నువ్వు ఇప్పుడు మనిషిగా ఉన్నావు,
మనిషిగా ఉన్న నువ్వు మానవత్వాన్ని ప్రకటించి అందరూ మనుషులే అని జీవించి అన్నిటినీ అర్థం చేసుకుంటూ జీవిస్తే, అన్నిటికీ సాయపడుతూ అన్నిటికీ మేలు చేస్తూ జీవిస్తే, ఎందుకంటే ఆ గుణములు మనిషికి పెట్టబడినాయి కనుక, అంత అర్థమయ్యేంత జ్ఞానశక్తి ఇవ్వబడింది కనుక అప్పుడు నువ్వు దైవత్వంలోకి ప్రవేశిస్తావు. దైవత్వంలోకి ప్రవేశించి ఆ దైవత్వ స్థితిలో త్యాగ స్థితి వరకు చేరుకుంటే, దైవము అంటే త్యాగమే, ఇవ్వటమే, ఇక తీసుకోవటం ఉండదు అక్కడ. ఆ త్యాగ స్థితి వరకు వెళితే నీకు నిర్గుణ నిరాకార అనంత నిశ్చల స్థితి అర్థమవుతుంది. అదే అనంత ఆత్మశక్తి స్థితి. ఆ శక్తి స్థితి దాకా నువ్వు వెళ్ళాలంటే దైవత్వ స్థితిని క్రాస్ చేయాలి, మనిషిగా మానవత్వ స్థితిని పెంచుకోవాలి. నువ్వు ఇప్పుడు మానవత్వాన్ని అంటే నీ మీద నువ్వు ఆధారపడి నాకు నేనే కర్తనే, నన్ను నేనే మార్చుకోవాలి, నన్ను నేనే చెడులోంచి మంచికి తెచ్చుకోవాలి, నన్ను నేనే సరి చేసుకోవాలి, నా మాయను నేనే తొలగించుకోవాలి, నా దుప్పట ముసుగును నేనే తీసేయాలి, ఆ దుప్పట ముసుగును నేను తీసేయకపోతే నాకు సత్యం తెలియదు, మాయ అంటే నన్ను ఎవరూ ఏమీ చేయలేదు, పరిమిత భావనలో నాకు నేనే భావించుకొని కల్పించుకున్న నా సొంత సృష్టి, నా సొంత మనసు, నా సొంత ఆలోచనలు, నేను నాది నా వాళ్ళు అని నేను తయారు చేసుకున్న నా సొంత భావనలో, ఇందులోంచి నేను చెడులోకి వెళ్లకుండా మానవత్వంతో నడిచి సాటి మానవులకు ఇబ్బంది కలిగించకుండా మానవత్వాన్ని బ్రతికించుకుంటూ నడిచి మానవత్వంలో ఇతరులకు సాయపడుతూ ఇతరులకు మేలు చేస్తూ మొత్తం సృష్టి అంతా నాలాంటిదే, అందరూ నాలాంటి వారే అని మనుషులే కాదు సృష్టిలో ఉన్న సర్వానికి మేలు చేస్తూ దేవుడి వలె దేవత వలె దైవత్వంతో సాగితే అప్పుడు నేను మాయ ముసుగుని ఛేదించుకుంటూ సాగుతున్నాను. చెడులోకి వెళ్ళటం లేదు, పరిమితంలో ఇరుక్కోవటం లేదు. కానీ అది కూడా మాయ యొక్క అనంతత్వమే. నువ్వు ఎంత వ్యాపిస్తున్నావో, ఎంత మానవత్వాన్ని పెంచావో, ఎంత దైవత్వాన్ని పెంచావో, మొత్తం అనంత విశ్వతత్వంలో చేరే వరకు నీ పెరుగుతున్న దశ అంతా కూడా, నీ వ్యాపకత అంతా కూడా మాయే. అందుకే నీవు దేవుళ్ళు దేవతలు మొత్తం తత్వం విధానం మతములు మార్గములు అన్ని మనోలోకమే. కాకపోతే నేను అనే పరిమిత శరీర భావం నుంచి నా మతము నా దేవుడు నా మార్గము అనేటువంటి సద్భావాల జ్ఞానబోధనలోకి అంత విస్తృతిగా వ్యాపించగలిగావు. అంటే మాయ ఎంత ఉందో అంత దూరం వ్యాపించగలుగుతున్నావు. మాయ ఎంత ఉంది, సత్యం ఎంత ఉందో మాయ ఎంత ఉంది. మొత్తం మాయ దాకా వ్యాపించేస్తే సత్యం మిగిలిపోద్దండి, ఇంకా మాయ ఛేదన అయిపోయింది. మొత్తం అనంత ఆత్మశక్తి దాకా విశ్వశక్తి దాకా ఈ దేవుడు దేవత అని నేను అనుకుంటుంది, ఈ మతంలో నేను పూజిస్తుంది, నేను ఆరాధిస్తుంది, నేను తెలుసుకుంటున్న ఈ జ్ఞాన బోధలు పరిమితం కాదు. అన్ని మతాలు ఒకటే, అన్ని మార్గాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, అందరి తత్వం ఒకటే, అంతా ఒకటే, ఉన్నదంతా అనంత ఆత్మశక్తినే అర్థం చేసుకోవటం కోసం దేవుళ్ళుగా దేవతలుగా మతములుగా ప్రవక్తలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎన్ని స్కూల్స్ మాత్రమే అని ఆ శక్తి తత్వం అర్థమైనప్పుడు మొత్తం శక్తి తత్వంగా ఎప్పుడు వచ్చావో ఇంకా అంతకంటే లేదు, ఉన్నదంతా అదే కనుక మొత్తం మాయా విస్తృతిని మొత్తం దుప్పటం తీసేసినప్పుడు అదే సత్యం, అదే సత్యం అని నీకు తెలుస్తుంది. ఆ సత్యమే శక్తి. అది ఆ సత్యము శక్తి అని నీకు తెలిసే వరకు నువ్వు చేసే ప్రయాణం అంతా మాయ. ఎందుకంటే ఈ శక్తి సత్యము అని తెలిసిన స్థితిలో మొత్తం మాయా విషయములన్నీ వదిలివేయబడతాయి. ఇంకా మాయా విషయములు పనిచేయవు. అప్పుడు నీకు అనంతత్వ ఏకత్వ భావన వచ్చేస్తుంది. స్వార్థపూరిత భావనలు ఉండవు, చెడు ఉండదు అసలు. అంతా ఆ ప్రకారమే జీవిస్తావు. అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు. అందుకే సత్యము వేరు మాయ వేరు కాదు. సత్యము యొక్క పరిమితత్వము మాయ. ఆ సత్యాన్వేషణలో నువ్వు ఎంతెంత సత్యాన్ని వ్యాప్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నావో, నేను అనే స్థాయి నుంచి నా వాళ్ళు అనే స్థాయికి, నా వాళ్ళు అనే స్థాయి నుంచి నా ఊరు అనే స్థాయికి, నా రాష్ట్రం అనే స్థాయికి, నా దేశం అనే స్థాయికి, నా ప్రపంచం అనే స్థాయికి నుంచి నా విశ్వము అనే స్థాయికి, అక్కడి నుంచి నేనే విశ్వము, ఆ విశ్వశక్తిని నేనే అహం బ్రహ్మస్మి అనే స్థాయి దాకా వెళితే నేనే విశ్వము అనే స్థాయి వరకు కిందన్న స్థాయిలన్నీ ముసుగు తొలగించుకుంటూ వెళ్తున్నావు. అదంతా మాయ. అయితే అలా మాయలో సాగితేనే మాయా ముసుగు మొత్తం తొలగించబడితే సత్యం ఆవిష్కృతం అవుతుంది. అంతే. అప్పుడు నేనే విశ్వం అని తెలుస్తుంది. అప్పటి వరకు ఏం తెలుస్తుంది? నా శరీరము, నా వాళ్ళు, నేను, నావి, నాది, నా వాళ్ళు, నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అన్ని నాతో ముడిపెట్టుకొని ఉంటాయి. నా విశ్వము, మొత్తం విశ్వం కూడా నా విశ్వం. అంటే నేనున్నాను, విశ్వం ఉంది. ఆ ముసుగు కూడా కొంచెం ముందుకెళ్ళి తొలగించేస్తే నేనే విశ్వము, ఇక ముసుగు లేదు.
అప్పుడు నేను లేను, విశ్వం మిగిలిపోద్ది. లేదా విశ్వం లేదు, నేను మిగిలిపోతాను. రెండు కలిసి ఏకమైపోతాయి. నేను ఉండదు, విశ్వం ఉండదు. జస్ట్ ఎరుక, అవేర్నెస్, ఎగ్జిస్టెన్స్ ఉంటుందండి. ఉన్నానన్న ఒక భావన ఉంటుంది. అది సత్యము, అదే చేతన, చైతన్యము, అదే కాస్మిక్ ఎనర్జీ, శక్తి, అదే కాస్మాస్, అదే యూనివర్స్. నువ్వు ఏ పేర్లు పెట్టైనా పిలుచుకోండి, అదే సెల్ఫ్ రియలైజేషన్, అదే మోక్షము. అందుకని ఇప్పుడు మనం ఎంత సాగినా మనం సాగుతుంది మాయలోనే. అంతే తప్ప మాయ మనని సాగించట్లా, మన పరిమిత భావన మాయలో సాగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా అంతే. ఎందుకని అనంతత్వం అర్థమైపోయినాక ఎరుక స్థితిలో కూర్చొని చెప్పేవాడు ఎవడుంటాడు, వినేవాడు ఎవడుంటాడు? అదంతా ఒకటే అయితే అసలు ఎవరికి చెప్పాలి, ఎవరు వినాలి? ఆ భావన వచ్చే వరకు చెప్పుకుంటానే ఉంటాం. అంటే చెప్పుకుంటున్నంతసేపు మాయలోనే ఉన్నాం, వింటున్నంతసేపు మాయలోనే ఉన్నాం. ఎలా తప్ప దారి లేదు. అందుకని ఎవరికి వాళ్ళు ఫేవరెటిజం ఏర్పడుతుంది. నా గురువు గొప్ప, నా మతం గొప్ప, నా వాళ్ళు గొప్ప, నా దేవుడు గొప్ప. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే వింటున్నంతసేపు మాయలో ఉంటాం కాబట్టి, ఆ మాయలో హత్తుకుంటాం కాబట్టి, హత్తుకునే భావాలు శరీరానికి ఉన్నాయి కాబట్టి అక్కడ బంధాలు, బంధుత్వాలు, అటాచ్మెంట్లు ఏర్పడతాయి. దైవ మార్గాల్లో కూడా ఏర్పడతాయి. నా దేవుడు అనిపిస్తుంది, నా మతం అనిపిస్తుంది, నా గురువు అనిపిస్తుంది, నావే కరెక్ట్ అనిపిస్తుంది. అది తప్పు కాదు. కానీ నీది తప్పు అంటావే, మాయలో అత్యధికమైన దారుణ స్థాయికి వెళ్ళిపోయావు. మాయలో కూడా ప్రయాణం మంచిగానే చేయాలి. మంచి మాయ కాదు. నాది రైటు, నీ తప్పు అంటే నువ్వు చెడ్డ మాయలోకి వెళ్ళావు, అది రాక్షసత్వము. మంచి మాయలో మంచితో సాగు, మంచి పరిమితత్వంలో మంచితో సాగు, అప్పుడు సత్యం వైపు వెళ్తున్నావు. చెడ్డ మాయతో సాగినప్పుడు, మాయ చెడుతో సాగినప్పుడు నువ్వు రాక్షసుడు, మాయ మంచితో సాగినప్పుడు నువ్వు మానవత్వము, దైవత్వము. అక్కడి నుంచి అనంతత్వానికి చేరుకుంటావు. ఇలా మనమే మాయని కొద్ది కొద్దిగా ఛేదించుకుంటూ, అంటే వ్యాప్తం చేసుకుంటూ వెళ్తాం. నేను అనే శరీర పరిమిత భావం నుంచి ఆ నేనుని పెంచుకుంటూ 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 వెళ్తున్నాం. ఎంత పెంచుకుంటామంటే అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మమును అనేటంత వరకు. ఇది మన ప్రయాణం. నేనే ఆ బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, ఆ ఉన్నతత్వం ఏదో అది నేనే, ఆ శక్తిని నేనే, ఆ ఉన్నతత్వం నేనే, ఆ చైతన్యత నేనే, ఆ ఎరుక నేనే, ఆ అవేర్నెస్ నేనే, ఆ ఆకాశతత్వము నేనే అని సర్వవ్యాపక ఆకాశతత్వములో లీనమైపోయి ఆకాశము వలె నువ్వు నీకు అనిపిస్తూ, అందులో కలిసిపోయినట్టు నీకు కనిపిస్తూ అనిపిస్తున్నప్పుడు నువ్వు అసలు ఎవరితో మాట్లాడతావు, ఏం చెబుతావు, నువ్వు ఎలా ఉన్నాననుకుంటావు, నీకు రూపం ఉందనుకుంటావా, లేదనుకుంటావా? ఆకాశతత్వంలో ఒకసారి కలిసిపోయినటువంటి భావనలో నిన్ను నువ్వు ఊహించుకొని చూడు చాలు, నీకు అంత సత్యం అర్థమైపోద్ది. అందుకని ఇక్కడ అసలు ముందు రెండు లేవు. నువ్వు నేర్చుకునేటప్పుడు రెండు లేవు, నేర్చుకుంటున్నప్పుడు రెండు లేవు, నేర్చేసుకున్నాక రెండు ఉండవు. ఉన్నది ఎప్పుడు ఒకటే. ఉన్నది ఒకటే అని సాగటమే అద్వైత ప్రయాణము, అద్వైతము. రెండవది లేదు. మరి ఉన్నట్టుగా అనిపిస్తున్నది కదా, అది అనిపిస్తున్నది, కనిపిస్తున్నది అంతే. నాకు భార్యగా అనిపించిన ఆమె ఇంకొక ఆయనకి కూతురుగా అనిపిస్తున్నది, ఇంకొకరికి తల్లిగా అనిపిస్తున్నది, ఇంకొకరికి చెల్లిగా అనిపిస్తున్నది, ఇంకొకరికి స్నేహితురాలుగా అనిపిస్తున్నది. కానీ వ్యక్తి ఒకళ్ళే. ఇది అనిపించుట, కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఒకళ్ళే. ఆ ఒక్కటే అనేకముగా అనిపిస్తున్నది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మన అందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మాయలోనే ఉన్నాం, మాయతోనే సాగుతున్నాం. మాయ యొక్క విస్తృతిని తెలుసుకుంటే సత్యం తెలిసిపోద్ది. మొత్తం మాయ యొక్క అనంతత్వాన్ని తెలుసుకో మంచి మార్గంలో. మాయతో వెళ్ళి చెడ్డ మార్గంలోకి వెళ్ళకు. నేను నాది అని ఇతరులను హింస పెట్టావనుకో, అది రాక్షసత్వం. మాయ కూడా నిన్ను చెడ్డ మార్గంలోకి తీసుకుపోయావు. నువ్వే, నిన్నెవరో తీసుకెళ్ళరు. నువ్వే అన్నిటిలోకి పోతావు. అసలు నిన్ను తీసుకెళ్ళేవాడు ఎవడో లేడు ఇక్కడ. నువ్వే నీకు సర్వస్వము, నువ్వే నీ కర్త, నువ్వే నీ దేవుడు, నువ్వే నీ గురువు, నువ్వే నీ జ్ఞానము, నువ్వు చదవవలసిన జ్ఞాన గ్రంథం నువ్వే, నువ్వే నీ మాయ, నువ్వే నీ జ్ఞానం, నువ్వే నీ వెలుగు, నువ్వే నీ చీకటి. ఎన్నుంటే అన్ని నువ్వే, అన్ని నువ్వే. తెలుసుకోవాల్సింది నువ్వే, తెలుసుకునేది నువ్వే, అర్థం చేసుకోవాల్సింది నువ్వే, అర్థమైనది ఆచరించవలసింది నువ్వే. అర్థం చేసుకోవడానికి వెతుక్కొని ప్రయత్నించి ఎక్కడ అర్థమవుద్ది, ఎక్కడ దొరుకుద్ది అని అన్ని ప్రయత్నాలు చేసుకోవాల్సింది నువ్వే. అందుకని నువ్వు లేకపోతే అసలు ఏం లేదు ఇక్కడ. మొత్తం నువ్వు నేనే. ఆ నేను లేకపోతే అసలు ఇక్కడ ఏం లేదు. ఆ నేనుంటేనే అన్నీ ఉన్నాయి.
ఆ నువ్వు నేను ఉండనే సర్వం ఉన్నాయి. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది ఎక్కడ దొరుకుద్ది? మొత్తం మాయలోనే దొరుకుతుంది. నువ్వు నీకు తెలిసిపోతే మాయ ఉండదు. అహం బ్రహ్మస్మి అంటావు, అక్కడ మాయ ఉండదు. అక్కడ వరకు ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది, సాగాలి కూడా. ఈ జ్ఞానాన్ని మనకు తెలియచెప్పడానికే అనేక మంది మహాత్ములు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అదే ఆధ్యాత్మిక జ్ఞానం, అది దైవీ జ్ఞానం, అదే భక్తి, అదే మతం, అదే మార్గం, అదే గురువు, అదే జ్ఞాన గ్రంథం. ఇవన్నీ కలిపి నిన్ను నీకు తెలియచెప్పాలి. అంటే ఏంటి? మాయ నుంచి సత్యానికి నడిపించాలి. మాయ నుంచి సత్యానికి నడిపించాలి అన్నప్పుడు మాయ వేరు సత్యం వేరు రెండు ఉన్నాయా? కాదు. సత్యమును పరిమితముగా భావించుకోవడమే మాయా. మాయను అనంతముగా తెలుసుకోవడమే సత్యము. కనుక మాయే సత్యము, సత్యమే మాయ, రెండు లేవు. దాన్ని నువ్వు మాయ అనుకుంటున్నావా, సత్యం అనుకుంటున్నావా అన్నది నీ మీద ఆధారపడి ఉంది అంతే తప్ప ఎవరికాళ్ళకి వ్యక్తిగత ఆధారత. అది నేను అనుకోవటం, నువ్వు అనుకోవటం, అనుకోవటంలో ఆధారపడి ఉంది తప్ప అక్కడ మాయ అనేది లేదు. ఉన్నది ఒకటే సత్యము, అదే సృష్టి, అదే విశ్వము, అదే విశ్వశక్తి, మొత్తం అదే. దానిని నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఎలా భావించుకుంటున్నావు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. ఆ భావనా మార్పు కొరకు, అనంత సత్యాన్ని తెలుసుకున్నట్టు కొరకు మహాత్ములు మనకు అందించింది మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం. అది ప్రాథమిక స్థాయి నుంచి, అంటే ఒక పసిపిల్లవాడికి ఎలా చెప్పాలో అక్కడి నుంచి మొదలుకొని నేనే అనంత ఆత్మతత్వమును, అహం బ్రహ్మస్మి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఉన్నదంతా ఒకటే, ఒకే సత్యము, సృష్టి మొత్తం అదే అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. ఇటువంటి మహావాక్యములు అనుభవంగా, అనుభవపూర్వకంగా సంపూర్ణ సత్యము అర్థమయ్యే వరకు నడిపించడానికి అవసరమైనటువంటి జ్ఞాన సంపద మొత్తం అనేక స్థాయిలలో మనకు అందించబడింది. ఇందులో ఘర్షణలు ఏమి లేవు. ఘర్షణ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాయలో ఉన్నారు. నాది కరెక్టు, నీది తప్పు, ఇది కరెక్టు, ఇది రైటు అన్నోళ్ళంతా మాయలో ఉన్నారు. ఎందుకని? నర్సరీలో ఉన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ నాదే కరెక్ట్ అంటాడు. నీది కరెక్ట్, ఎందుకంటే నువ్వు నర్సరీలో ఉన్నావు కనుక. కానీ ఒకటో తరగతిని తప్పు అనకూడదు, ఒకటో తరగతి నర్సరీ వాడిని తప్పు అనకూడదు, ఒకటో తరగతి రెండో తరగతి తప్పు అనకూడదు. ఎవరి తరగతిలో వాళ్ళు కరెక్ట్ అనుకుని వెళ్ళటం కరెక్టే. ఎందుకనంటే నీకు అప్పటికే అంతే అర్థమవుతుంది కనుక. మిగిలినవి తప్పని చెప్పటమే మళ్ళీ మాయ. అందుకే ఎప్పుడు ఘర్షణ మాయ, విభేదం మాయ, విరోధం మాయ, శత్రుత్వం మాయ, చెడు మాయ. మంచి మాయ కాదు. మంచి పడుకున్న వ్యక్తి, ఒక దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ముసుగు తొలగిస్తున్నాం, కొద్ది కొద్దిగా తొలగించుకుంటూ వస్తున్నాం, అది మంచి. మంచి అంటే ఏంటి? మాయను తొలగించుకుంటూ సత్యం వైపు ప్రయాణం జరుగుతుంది. ఎంత ముసుగు తొలగించామో, ఎంత మనం పరిమిత భావన నుంచి విశాల భావనకి వెళ్తున్నామో అంత మనం సత్యాన్ని దర్శించుకుంటూ వెళ్తున్నాం. ఒక రోజుకి అనంతత్వాన్ని దర్శిస్తాం. అనంత సత్యం అర్థమయ్యే వరకు మన ప్రయాణం మాయలోనే జరుగుతుంది. ముసుగు తొలగింపు, నేనన్న భావనలో పరిమిత ఆవరణలో ఇరుక్కుపోయినటువంటి ఆ పరిమితత్వ తొలగింపు, అది విశాలత్వానికి సాగుతుంది. కానీ చెడు అది కాదు. పూర్తిగా చెడు అంటే ఏంటంటే అసలు సత్యం వైపు వెళ్లకుండా సాగుతున్నటువంటి చెడ్డ ప్రయాణం. దాన్ని రాక్షసత్వము అన్నారు. మాయ నిన్ను ఎప్పుడూ సత్యానికి చేరుస్తుంది. ఎందుకంటే సత్యము మాయ ఒకటే. పరిమిత సత్యమే మాయ, పరిమిత జ్ఞానమే అజ్ఞానం, పరిమిత భావనే భ్రమ, పరిమిత భావనే మిథ్య, పరిమితం అన్ని పరిమితంగా నీకు అనిపించడమే భ్రమ, మిథ్య ఇవన్నీ. కానీ చెడు వైపుకు వెళ్ళటం అనేది అసలు పూర్తిగా విరుద్ధత, వైరుధ్యం, అది రాక్షసత్వం. అది అసలు సత్యానికి సంబంధం లేదు. ఎటో పోతున్నావు నువ్వు. అందుకని మతముల ఘర్షణ ఉన్నా, మార్గముల ఘర్షణ ఉన్నా, గురువుల ఘర్షణ ఉన్నా, విభేదములు ఉన్నా, ఇవన్నీ కూడా అసలు సత్యానికి సుదూరంగా వెళ్ళిపోతున్నాయి. ఎప్పటికీ నువ్వు సత్యానికి రాలేవు. అందుకని మతాల్లో ప్రయాణించండి, మార్గాల్లో ప్రయాణించండి, గురువులతో ప్రయాణించండి, దేవుళ్ళతో ప్రయాణించండి, దేవతలతో ప్రయాణించండి, మీరు ఎలా అయినా ప్రయాణించండి. మీరు ప్రయాణిస్తున్నది మీకు నచ్చింది కరెక్టే అని మీరు అనుకోండి. అనుకోకుండా ప్రయాణించరు కదా. అయితే
ఇందులో సత్యం ఏంటంటే ఎవరు ప్రయాణిస్తుందో వాళ్ళకి కరెక్టే, అందరూ అలాంటి వాళ్ళు అనుకుంటూ మీ దారిలో మీరు వెళ్ళిపోండి. పక్కదారులు పాడు చేద్దామని, నాశనం చేద్దామని, వాళ్ళ మీద రాళ్ళు వేద్దామని, వాళ్ళని చెడగొడదామని ఇలాంటి ప్రయత్నాలే రాక్షసత్వము, అంటే దైవత్వానికి ఆపోజిట్. ఎప్పటికీ నీ అనంతత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు, జంతువు కింద మారిపోతావు. రాక్షసత్వం అంటే ఏంటి? ఓ సింహం పీక్కు తింటది, కానీ ఒక సింహం సాధు జంతువుని పీక్కు తింటది, ఒక పులి సాధు జంతువుల్ని పీక్కు తింటది. అలా కొన్ని క్రూర జంతువులు సాధు జంతువుల్ని చంపుకు తింటే అది సృష్టి చేసిన ఏర్పాటు. కాబట్టి అక్కడ తప్పు కాదు అది. అక్కడ సాధు క్రూర అనే పదాలు జంతువుల్లో లేవు, మనకున్నాయి. కానీ నువ్వు మనిషివి, నీకు జ్ఞానం ఇవ్వబడింది, నువ్వు పీక్కి తినకూడదు. అసలు పీక్కు తినవలసిన అవసరం నీకు లేనే లేదు, అది పెట్టబడలేదు. నువ్వు తయారు చేసుకుంటున్నావు జంతు ప్రవృత్తిని. అంటే నువ్వు మానవ జన్మ నుంచి నీచ జన్మలకి జంతు ప్రవృత్తికి వెళ్ళే ప్రయాణం చేస్తున్నావు, అంటే కిందకి వెళ్తున్నావు. అంటే మానవ జన్మ నుంచి పైకి వెళ్ళేది దైవత్వము, ఆ తర్వాత ఉన్న శక్తితత్వము, ఆకాశతత్వము, అనంతత్వము. 2 స్టెప్లు ఉన్నాయి నీకు. మనిషిగా నువ్వు చక్కగా బతికితే దైవత్వానికి వెళ్తావు. దైవత్వము మనోలోకమే, ఎందుకంటే అక్కడ సగుణం ఉంటుంది, ఆకారం ఉంటుంది, అన్ని పరిమితులు ఉంటాయి. కొంచెం విశాలత్వానికి వెళ్ళొచ్చు కానీ మొత్తం పరిమితులే ఉంటాయి. నీ దేవుడికి రూపం ఉంటుంది, నీ దేవుడికి ఆకృతి ఉంటుంది, అక్కడ విధానాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ మనోలోకం. దీన్ని కూడా దాటి ఆ దైవము, దేవుడు, దేవత, శక్తి స్వరూపమని అనంతత్వంలోకి వెళ్ళిపోతావు. ఆ శక్తి స్వరూపము నేనే అని తెలుసుకుంటావు. నాకు భిన్నంగా ఏమీ లేదు, సర్వము అంతే అని అందులో కలిసిపోతావు, లయించిపోతావు. నేనని ఎంటిటీ ఉండదు, ఉనికి ఉంటుంది, ఎరుక ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, సజీవత్వం ఉంటుంది, ఉన్నానన్న భావన ఉంటుంది. అంతే, ఇంకా హాయిగా ఉంటావు. విభేదం విరోధం ఏం ఉండవు, మొత్తం సమత సమానత్వం ఏకత్వం ఉంటాయి. దానికి భిన్న ప్రయాణం రాక్షసత్వం, అంటే జంతు జన్మలకు వెళ్ళిపోతున్నావు. అంటే మనిషిగా పుట్టావు, సింహంలో ప్రవర్తిస్తున్నావు. మనిషిగా పుట్టావు, పులిగా ప్రవర్తిస్తున్నావు. మనిషిగా పుట్టావు, నక్కలా ప్రవర్తిస్తున్నావు. మనిషిగా పుట్టావు, పావులా ప్రవర్తిస్తున్నావు. విషక్రూర జంతువులు ఏమున్నాయో వాటన్నింటిలా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతావు. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. దానికే కర్మ సిద్ధాంతం చెప్పారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ జంతువులకు వెళ్తావా? రాక్షసుడైతే జంతువులకు వెళ్తావు. నువ్వు మనిషిగా జీవిస్తే దైవత్వానికి వస్తావు. దైవత్వం నుంచి శక్తితత్వానికి వస్తావు. ఆకాశతత్వంలో లీనమైపోతావు. ఆ శక్తి నేనే అని తెలుసుకుంటావు. అంతే, చాలా సింపుల్ అది. అంతకంటే ఇక్కడ విషయం ఏమి లేదు. అందుకే దైవత్వానికి వెళ్ళదలిచిన వారు దైవత్వానికి ఆకర్షింపబడుతూ ఉంటారు. అందుకని దేవుళ్ళు దేవతలు ఉన్నారు అక్కడ. దైవత్వము మానవత్వానికి పై స్థితి అది. కానీ అది కూడా శాశ్వత స్థితి కాదు. శాశ్వత స్థితి ఆకాశతత్వం, అనంత ఆత్మశక్తి. ఈ దేవుళ్ళు దేవతలు అన్ని మతాలకు సంబంధించినవన్నీ అనంత శక్తిలో ఉంటాయి. ఆ శక్తితత్వంలో ఏర్పడినటువంటి మనోలోకాలు ఇవన్నీ. సృష్టి మొత్తం మనోలోకమే. నిర్గుణ నిరాకార నిశ్చల తత్వం తప్ప ఆకార సాకార గుణాలు కలిగినటువంటి మంచి గుణాలైన, చెడ్డ గుణాలైన, సద్గుణాలైన, దైవ గుణాలైన ఏదైనా ఇది ఉన్నది అనే భావన కలిగించేది ఏదైనా కూడా అది మనోలోకంలోనే. మనసే దాన్ని గుర్తించగలదు. ఎందుకని గుర్తించేది ఒకటి ఉంటుంది, గుర్తించేవాడు ఒకటి ఉంటాడు. అప్పుడు మనోలోకం అది. కాకపోతే మార్గం అంతే, అలాగే వెళ్ళాలి. మనిషి మానవత్వము, దైవత్వము, నిశ్చలత్వము, అనంతత్వము, అదే ఆత్మతత్వము. అంటే అక్కడ ఆట అయిపోయింది, అక్కడికి ప్రయాణం. ఇది మనకు అర్థం అవడానికి శరీర పరిమితిలో ఉన్న మనుషులకి ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, అన్ని రకాలుగానే చెప్పారు. అసలు మాయ అంటే ఏంటని. ఒక సందర్భంలో కృష్ణ భగవానుడు నారదుడు అనే ఆయన భక్తితత్వంలో అపరిమితమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి అంటే నారద మహర్షి భక్తితత్వంలో ముల్లోకములు అంటే విష్ణుమూర్తి, విష్ణులోకము వైకుంఠము, శివుడు అంటే కైలాసము, ఆయన ఉండే లోకము కైలాసము, బ్రహ్మలోకం అంటే సత్యలోకము. ఆ బ్రహ్మగారే మన సృష్టి చేసేది, ఆ విష్ణువు గారే మన పరిపాలించేది, మన లయం చేసుకొని మనకు మోక్షాన్ని ఇచ్చేది ఆ శివుడు గారే. మొత్తం భూమి మీద జరుగుతున్న యూనివర్స్ మొత్తానికి సృష్టి స్థితి లయకారకులు అయినటువంటి శక్తులవి. ఆ శక్తులకు రూపాలు ఇచ్చారు. ఆ రూపాలకు పేర్లు పెట్టారు, విష్ణు శక్తి, శివశక్తి, బ్రహ్మశక్తి అని. ఇప్పుడు ఈ ముల్లోకములలో వాళ్ళు ఉన్నారు. విష్ణువు ఉన్నారు, బ్రహ్మ ఉన్నారు. మనం ఉన్నప్పుడు వాళ్ళే ఉంటారుగా.
మనం శరీరంతో నేనని ఉన్నప్పుడు ఈ శరీరానికి సృష్టికర్తలు ఉంటారు. ఎందుకంటే ఏ భావనలో ఉన్నప్పుడు అవన్నీ ఉంటాయి. కాబట్టి వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, బ్రహ్మలోకం ఉంది, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, శివుడు గారి భార్య పార్వతీదేవి, ఆయనకు కుమారులు ఉన్నారు, వినాయకుడు, కుమారస్వామి, ఆయనకి గణాలు ఉన్నాయి, శివగణాలు ఉన్నాయి, వైకుంఠం విష్ణుమూర్తి ఉన్నారు, ఆయన భార్య లక్ష్మీదేవి ఉంది, ఆవిడ అష్టలక్ష్మి స్వరూపురాలు, ఆయన క్షీరసాగరంలో శేషతల్పంపై పవళించి ఉంటారు. ఇవన్నీ ఓకే. ఎందుకని మనం ఎప్పుడైతే శరీర భావంతో ఉన్నామో మిగిలిన అన్నీ ఉన్నాయి. అలాగే అన్ని మతాల వాళ్ళకి ఎప్పుడైతే శరీర భావంతో ఉన్నారో వాళ్ళ మతాల వాళ్ళకి వాళ్ళ దేవుడు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఇంకా కొట్టుకోవాల్సిన పని లేదు ఇందులో. ఇప్పుడు శరీర భావంతో ఉన్నాం, ఆహారం ఉంది, తినాలి, అందులో అబద్ధమే ఉంది. తినాలి అన్న ఆహారం వందల వేల లక్షల కోట్ల రకాలుగా ఉంది. ఎవరికి కావాల్సింది అది తింటారు, ఎవరికి నచ్చింది అది తింటారు, ఎవరికి దొరికింది అది తింటారు. అలాగే ఆహారము తినటం ఎందుకు? శక్తి కొరకు. అసలు ఆహారంలో ఏముంది? శక్తి ఉంది. అనేక రకాలుగా ఉన్న ఆహారాల్లో ఏముంది? శక్తే ఉంది. అంటే ఆహారం స్వీకరించేది శక్తి కొరకు, అనేక రకాల ఆహారాలలో ఉన్నది శక్తే. అనేక రకాల వాళ్ళు అనేక రకాలుగా తమ అభిరుచుల కోసం ఎన్ని రకాల ఆహార పదార్థాలు వేరువేరుగా తీసుకుంటున్న అందరూ నా ఆహారమే కరెక్ట్ అంటున్నా, బేసిక్గా మొత్తంగా తింటుంది శక్తి కోసం. అలాగే ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని మతాలు, ఎన్ని విధానాలు, ఎవరు ఎలా ఏర్పరుచుకున్నా అవన్నీ శక్తి స్వరూపము. నువ్వు శరీరంతో ఉన్నప్పుడు నీకు శరీరానికి అవసరమైనవి ఉంటాయి. నీ శరీరం నిజమని నీ మనస్సు చెబుతున్నప్పుడు, నేను శరీరమే, శరీర పరిమితుడనే అని నువ్వు అంటున్నప్పుడు నీ శరీరానికి సంబంధించిన భావన ఎక్కడుంది? నేను మనస్సులో ఉంది. కాబట్టి నీ మనస్సుకు సంబంధించినటువంటి నువ్వు ఏర్పరచుకున్న దేవుడు నిజమే, ఆ దేవుడు లోకం నిజమే. ఇవన్నీ మనోలోకములు, అబద్ధమేం లేదు అందులో. శరీరం ఎంత నిజమో, మనస్సు ఎంత నిజమో, అవన్నీ అంతే నిజం. కానీ నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసినప్పుడు ఈ లోకములన్నీ అనంత ఆత్మశక్తిలో ఉన్నవి, కలిసిపోయి ఉన్నవి. ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసినప్పుడు ఇంకా విడిగా నువ్వు ఈ లోకముల గురించి చర్చించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే దాని పై స్థాయికి వెళ్ళిపోయి ఈ లోకాలన్నీ అందులో ఇమిడిపోయి ఉన్నాయి. ఈ దేవుళ్ళు, దేవతలు, వీళ్ళ పిల్లలు, ఈ మొత్తం నువ్వు ఏ మత ప్రవక్తలో నువ్వు ఎన్నైనా పెట్టుకో, ఇవన్నీ కూడా శక్తిలో ఉన్నటువంటి, శక్తిలో కలిసిపోయి ఉన్నటువంటి విషయాలు. శక్తివే నువ్వు అన్నప్పుడు నువ్వు అనంతత్వానికి వెళ్ళిపోయావు. ఇంకా అది ఆఖరి తత్వం. అందుకని ఇక్కడ దేన్ని తగ్గించేది లేదు, పెంచేది లేదు, అర్థం చేసుకునేది మాత్రమే ఉంది. ఇది మనకు అర్థం అవడానికి అసలు ఈ మాయా సిద్ధాంతాన్ని ఎన్నో రూపాలుగా చెప్పారు. అందులో ఒకటి ఈ కృష్ణ నారద కథ. శ్రీకృష్ణ భగవానుడు నారదుడు గురించి చెప్పుకున్నాం కదా. నారదుడు ముల్లోకాలలో తిరగలడు. ఆయన ఎంత భక్తి తత్పరుడంటే విష్ణువు తన లోకంలో ఆయన తన ఇష్టానుసారం తిరగడానికి పర్మిషన్ ఇచ్చారు. అంత భక్తి తత్పరుడు. అలాగే శివపరమాత్మ తన లోకంలో ఆయన ఇష్టానుసారం తిరగడానికి పర్మిషన్ ఇచ్చారు. అంత భక్తి తత్పరుడు. అంటే ఇందులో తత్వాన్ని కూడా ఇందులో అర్థం చేసుకోవాలి. కథ కాదు ఇక్కడ. ఆ కథ మన జీవితాన్వయం ఏంటి, మనకు ఎలా జ్ఞానాన్ని గ్రహించాలి, దాని ద్వారా అది తెలుసుకోవాలి. అలాగే బ్రహ్మగారు తన లోకంలో ఆయన తన ఇష్టానుసారం సంచరించడానికి అనుమతి ఇచ్చేశారు. అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి సృష్టించి పాలించే లోకాలు ఏమున్నాయో వాటన్నింటిలో కూడా ఆయన తన ఇష్టానుసారం స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగేయచ్చు. ఎవరో నారద మహర్షి. అంటే ఇక్కడే మీరు గమనిస్తే జాగ్రత్తగా ఈ కథలో నారద మహర్షితో మనకు చెప్పిన విషయం ఏంటంటే, నారద మహర్షి విభేద భావనలో లేడు. భక్తిలో ఉన్నా కూడా ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ మతం గొప్ప, ఈ మార్గం గొప్ప, ఈ విధానం గొప్ప, ఈ పద్ధతి గొప్ప, అలాంటి దాంట్లో లేడు. ఆయన భక్తి భావనలోనే సమభావనకు వచ్చేస్తున్నాడు. అందుకే అన్ని లోకాలు ఆయనకి సమమే. కనుక అన్ని లోకాలు ఆయనకి దర్శనం అవుతున్నాయి. అన్ని లోకాల్లో ఆయన తిరగగలుగుతాడు. ఎందుకని అన్ని లోకాల యొక్క విస్తృతిని, అన్ని లోకాల యొక్క సర్వవ్యాపకతని ఆయన గ్రహించేసిన జ్ఞాని. అది మనకెందుకు అన్ని లోకాలు కనపడవంటే మనం అన్ని లోకాలు నమ్మట్లేదు, అసలు తెలియదు వాటి గురించి మనకి. అంటే ఆయన జ్ఞాన స్థాయిలో సమానత్వము ఉన్నది. ఇది నేను చెప్పదలిచింది. అందుకని ఏ దేవుడు ఆయనకు విభేదం కాదు, ఏ లోకం ఆయనకు విభేదం కాదు. మానవ లోకంలోకి వస్తారు, దైవ లోకాల్లోకి వెళ్తారు. ఎందుకని ఉన్నది ఒకటే లోకము, దాంట్లోనే మనం తయారు చేసుకున్న ఈ లోకాలన్నీ సత్యం ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయన అన్ని చోట్ల అలా తిరుగుతూ దేనికి దానికి దాన్ని గౌరవించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకని
నారదుడులా మనం ఉండాలి. ఇప్పుడు గ్రహించాల్సింది అదే. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? అన్నీ ఒకటే, అన్నీ అనంత ఏకత్వంలోనే ఉన్నాయి, కానీ విభేదంగా అనిపిస్తున్నాయి. అందరి దేవుళ్ళు ఒకటే, అందరి దేవుళ్ళ లోకాలు ఒకటే, కిందన్న లోకాలు ఒకటే, వాళ్ళు పరిపాలించే లోకాలు ఒకటే, అన్నీ ఒకటే, సమస్తమా ఒక్క దాంట్లోనే ఉన్నాయి. ఇది నారదుడికి అర్థమైన తత్వం. అయితే అలా అర్థమైన తత్వంలో ఆయన ఎక్కడున్నారు? అర్థమైన మనోలోకాలలో తిరుగుతున్నారు ఆయన కూడా. భక్తి లోకం అంటే మనోలోకం, 3 లోకాలు తిరుగుతున్నారు. అందుకే నారదుడు ఆయన భక్తికి ప్రతీక. అలానే జ్ఞానం తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. అయితే తెలుసుకునే స్థితిలో అక్కడక్కడ మనం కూడా పొరపాట్లు పడుతూ ఉంటాం. ఎంతటి మహనీయుడికైనా పొరపాటు, దేహభావన, మాయా ఎలా ఉంటుందో తెలియజేసే కథ ఇది. నారదుడి యొక్క సమత్వాన్ని, సమజ్ఞానాన్ని మీకు చెప్పాను. ఆయన పొందిన జ్ఞానము అంతా ఒక్కటే అని కనుకనే అందరి దేవుళ్ళ దగ్గర తిరుగుతున్నాడు. నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అంటలు ఆయన. అన్ని లోకాల జ్ఞానము ఉంది కనుక అన్ని లోకాల్లో తిరుగుతున్నాడు ఆయన. అన్ని లోకాలు ఆయనకి సమానమే జ్ఞానం ఉంది. సీక్రెసీ లేదు, రహస్యం లేదు, ఆయనకి తెలియకపోవడం లేదు. అందుకని అన్ని లోకాలలో అన్ని కాలాలలో ఉన్నాడు ఆయన. ఎందుకని అన్ని కాలాలలో అంటే మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చి భూమి మీద ఉంటాడు ఆయన. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఆ కాలంలో ఆ దేవుడితో ఉంటాడు, ఈ కాలంలో ఈ దేవుడితో ఉంటాడు. కాలభేదం కూడా లేదు ఆయనకి. ఎందుకని? ఆత్మతత్వము అర్థమైన వాడికి ఆ సత్యము తెలుస్తున్నవాడు కాలాతీతుడు అవుతాడు. కాలం భ్రమ, భ్రాంతి మనం ఏర్పరుచుకున్నది. అసలు అక్కడ కాలం లేదు, మనం ఏర్పరుచుకొని మనం భావించుకుంటుంది కాలం. అందుకని ఆయన కాలాతీతుడు కూడా. అనేక సమయాలలో అనేక సందర్భాల్లో కాలాతీత దర్శనం అవుతూ ఉంటుంది ఆయన్ని. అనేక యుగాలలో ఉంటాడు ఆయన. అది తెలియాలి అక్కడ. ఎందుకని ఈ యుగములు ఇవన్నీ దేహభ్రాంతిలో ఉన్నోడిగా ఉన్నాయి. ఆ స్థితులు దాటేశాడు ఆయన, చక్కగా దాటేశాడు ఆయన. అంత దాటినా కూడా మాయ మొత్తం సంపూర్ణత్వాన్ని పొందే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అది విషయం ఇక్కడ. అందుకని పూర్తి ముసుగు తొలగే వరకు దుప్పటకప్పు పడుకున్నాడు. పూర్తి ముసుగు తొలగే వరకు, మొత్తం దుప్పటిని తీసేసే వరకు మనిషి యొక్క సంపూర్ణత్వం మనకు తెలియదు. ముఖాన్ని పాలన చూసి మీరు పలానా వాళ్ళు అనుకోవచ్చు, కానీ మొత్తం రూపదర్శనం, మొత్తం మనిషి మనకు తెలియాలి అంటే మొత్తం ముసుగు తీసేయాలి. అలా మాయా ముసుగు మొత్తం తొలగిపోతే అదే సత్యం. మళ్ళీ చెప్పాను, ముసుగు కప్పుకుంది ఎవరో, నేనే. నాకెవరో కప్పలా, నాకెవరో కప్పారు. గ్రహాలు నన్ను ఏదో చేస్తున్నాయి, ఎవరో ఏదో చేశారు, నా మీద ఏదో దుష్ట పూజలు చేశారు, దుష్ట శక్తులు నా మీద ప్రయోగించారని చెప్పే వాళ్ళంతా వెధవలు, వెధవలు, స్త్రీలైన పురుషులైన. అసలు అలాంటిది ఈ భూమి మీద ఉండదు. అలా ఉందని నమ్మించేవాళ్ళు, ఉన్నదని నమ్మేవాళ్ళు ఇద్దరూ కూడా తమ బ్రతుకులు తాము ఛిద్రం చేసుకుంటున్నారు. నమ్మించేవాళ్ళు కొన్ని వేల లక్షల కోట్ల మంది జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇక్కడ ఏమీ లేదు, ఒకటే సూత్రం ఉంది, నువ్వు చేసుకుందే నీకు. యద్భావం తద్భవతి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. బుద్ధి కర్మానుసరినే తత్వమసి, అది నీవే అయ్యున్నావు. కనుక నువ్వు ఎలా సాగుతావో నీ ఇష్టం. అది నేనే అని తెలుసుకుంటానికి వెళ్తావా, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా, అది నీ ఇష్టం, దాని ఫలితాన్ని నువ్వు అనిపిస్తూ ఉంటావు. ఆ కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉంది. కాబట్టి నెపాలు ఎవరి మీద వేయటం మానేయండి. అసలు ముందు ఎప్పుడైనా నేనే నాకు కారణం, నా దుఃఖానికి నేనే కారణం, నా సుఖానికి నేనే కారణం, నాకు సంబంధించిన అన్నిటికీ నేనే కారణం. అంతే సింపుల్. లేదండి నా భార్య సహకరించలేదండి, నీ కోరిక ఉంది కనుక అలా అనిపిస్తుంది. లేదండి నా భర్త సహకరించలేదండి, నీ కోరిక ఉంది కనుక అలా అనిపిస్తుంది. లేదండి నా పిల్లలు నా మాట వింటలేదండి, అందుకని దుఃఖం వచ్చిందండి, నీ కోరిక ఉంది కనుక అలా అనిపిస్తుంది. నీకెక్కడ కోరిక ఉందో, నీకెక్కడ ఇలా జరగాలన్న భావన ఉందో అక్కడ నీకు సుఖ దుఃఖ భావాలు వస్తూ ఉంటాయి. అవి నువ్వు కల్పించుకున్నవే. నీ సుఖం ఇంకోళ్ళకి దుఃఖం అవ్వచ్చు, ఇంకోళ్ళ దుఃఖం నీకు సుఖం అవ్వచ్చు. కానీ సత్యం ఏంటంటే సూర్యుడు అందరికీ ఒకటే సత్యం, భూమి అందరికీ ఒకటే సత్యం, నీరు అందరికీ ఒకటే సత్యం, గాలి అందరికీ ఒకటే సత్యం, జీవితం పుట్టడం మరణించటం అందరికీ ఒకటే సత్యం, శరీర పెరుగుదల అందరికీ ఒకటే రకం ఒకే సత్యం, మానవ శరీర నిర్మాణం అందరికీ ఒకటే రకం ఒకటే సత్యం, మానవ శరీర పనితీరు అందరికీ ఒకటే రకం ఒకటే సత్యం, మానవ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలు అందరికీ ఒకటే రకం ఒకటే సత్యం. ఇందులో ఏం మార్పులు లేవు. కానీ మానవ మనస్సు ఎవరికాళ్ళకు వ్యక్తిగతం, వాళ్ళు తయారు చేసుకున్నారు. భార్య మనసు భర్తకు ఉండదు, భర్త మనసు భార్యకు ఉండదు, ఎవరి భావాలు వాళ్ళే. ఒకే కుటుంబ సభ్యులు
ఎవరికి వాళ్ళకి స్వతంత్ర భావాలు, సొంత భావాలు ఉంటాయి. అందుకని నీ మనసు నీ సొంత సృష్టి, నీ సొంత సృష్టి మాయ. ఉన్న సృష్టిని వదిలేసి నీ సొంత సృష్టి చేసుకోవటమే మాయ. అది మాయని తెలుసుకుంటూ ఉన్న సృష్టిలో సాగిపోవటమే సత్యం. అంతే సింపుల్. దానికి మనకు అనుబంధంగా ఎన్నో అందించారు. ఇలా నారద మహర్షి ఒక సందర్భంలో కృష్ణ భగవానుడితో కలిసి సాగుతున్నాడు. ఆయన కృష్ణుడు నారదుడు కలిసి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, వాళ్ళు ఏదో ఒక అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కృష్ణుడిని ఆయన అడిగాడు. నారద మహర్షి అడిగాడు, అయ్యా కృష్ణుడు విష్ణువు అవతారం, నారదుడికి అన్నీ తెలుసు. ఎందుకంటే భక్తుడు కదా, ఆయనకి అన్ని లోకాలు వెళ్ళే అంత జ్ఞానం వచ్చేసింది ఆయనకి. ఈ కృష్ణుడే విష్ణుమూర్తి అని తెలుసు. అందరు దేవుళ్ళు ఒకటే రకరకాల రూపాల్లో ఉన్నారని తెలుసు. అన్ని లోకాలు ఒకటే, ఒకే లోకం అలా కనపడుతుందని తెలుసు. ఎవరి భావనలో వాళ్ళు ఉన్నారని తెలుసు. ఆ వైకుంఠమే కైలాసం, ఈ కైలాసమే వైకుంఠం, ఇవన్నీ కలిపి ఆ సత్యలోకం, ఈ సత్యలోకం, ఆ వైకుంఠం, ఆ కైలాసం, ఈ భూలోకం అన్నీ కలిపి ఒకే లోకం, అదే ఆకాశతత్వము, ఆకాశలోకం అని తెలుసు ఆయనకి. అలా తెలుసుకున్నాడు ఆయన. కానీ ఆయన కూడా శరీర రూపధారై జీవన్ముక్తుడుగా ఉండి మళ్ళీ ఈ లోకాలలో జరుగుతున్నటువంటి పుట్టుకలు మరణాలు అన్ని చూస్తూ, భగవదవతారాలు కూడా సృష్టి తీసుకొని పుట్టుకలో ఉండి పుట్టుకతో జీవించడాన్ని చూస్తూ వాటితో కూడా కలిసి ప్రయాణిస్తున్నాడు ఆయన. ఆ ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఏంటి, ఆ ప్రయాణిస్తున్న ఆయనకి సంపూర్ణత లేదు. అంటే అంత దూరం వచ్చినా కూడా ఇంకా పూర్తి ముసుగు తొలగిపోలేదు, పూర్తి ముసుగు తొలగిపోవాలి. అదే ఏంటి తొలగిపోవడం అంటే, నేనే అదని తెలియటం. తత్వమసి, తత్వమసి, అది నీవే అయ్యున్నావు అని చెబుతున్నప్పుడు, అవును అది నేనే అయ్యున్నాను అనేదాకా నేను తెలుసుకొని నేను చెప్పాలిగా, అహం బ్రహ్మస్మి, అది నేనే అని. అప్పుడు ఇద్దరు ఉండరు, కృష్ణుడు నారదుడు ఇద్దరు ఉండరు, ఒకళ్ళే ఉంటారు. ఏంటది? శక్తి. పేర్లు ఉండవు దానికి, ఆకాశతత్వం మిగిలిపోద్ది. అలాంటి భావన ఏర్పడుతుంది. అంతేకాదు మనుషులు మాయమవరు, రూపాలు మాయమవవు, సృష్టి మాయమవదు. శక్తి ఉన్నంత వరకు సృష్టి ఉంటుంది, సృష్టి ఉన్నంత వరకు శక్తి ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకటే కనుక. సత్యం ఉన్నంత వరకు మాయ ఉంటుంది, మాయ ఉన్నంత వరకు సత్యం ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకటే కనుక. మాయ అనేది ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి సత్య దర్శనం అవుతుంది. సత్యం ఎవరికి తెలియలేదో వాళ్ళు మాయలో ఉంటారు. అంతే, ఇది మాయ అనుకుంటూ ఉంటారు. అక్కడ కృష్ణ భగవాను నారదుడు అడిగాడు. వీళ్ళిద్దరూ ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కృష్ణ భగవాను నారదుడు అడిగాడు, అయ్యా ఈ ప్రజలంతా మాయలో పడిపోతా ఉంటారు, ఇలా జీవిస్తూ ఉంటారు, నేను నాది నా వాళ్ళు అనుకొని కొట్టుకు చచ్చిపోతా ఉంటారు, అసలు ఈ మాయ అంటే ఏమిటి అని అడిగాడు. అంటే కృష్ణుడు అన్నాడు, ఆయన ఇదిగో ఈ కుటుంబం, నేను, ఈ ప్రపంచము అంటే కనపడుతున్న ఇదంతా నిజమని అనుకోవడమే మాయ. ఇదంతా నిజం కాదు, దీనికి ఆధారమైన అక్కడ కృష్ణుడు నేను అంటే నేను నిజం అనుకోవడం, అంటే కృష్ణుడిని నిజం అనుకోవడం. కృష్ణుడు అంటే అక్కడ ఆత్మతత్వం చెప్పారు ఆయన. నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, మీరు కృష్ణుడని పిలుస్తున్నారంటే. ఆ ఆత్మతత్వము నిజమని ఎవరు అనుకుంటారో వాళ్ళకి మాయ తొలగిపోద్ది అని చెప్పాడు ఆయన. అంటే ఏముందండి, మరి ఇదంతా ఉన్నట్టే కనపడుతుంది కదా, మనుషులకు ఎలా తొలగిపోద్ది? మీరు ఇప్పుడు నాకైతే అర్థమైపోయింది, ఇదంతా మామూలు వాళ్ళకి ఎలా అర్థమవుద్ది, నాకైతే అర్థమైపోయింది అన్నాడు. అంటే నీకు తెలిసిపోయిందా? నీకంత తత్వం తెలిసిపోయింది అంటే నేను మనకు కొంచెం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, నారద మహర్షిని కించపరచడం కాదు, మనకు కొంచెం స్థాయి పెరగంగానే, ఇప్పుడు ఆయన అన్ని లోకాలు తిరిగేస్తున్నాడు, కృష్ణుడు పక్కనే తిరిగేస్తున్నాడు, కొంచెం స్థాయి పెరగంగానే ఏ గురువు అయిపోయి మహాత్ముడు అయిపోయి నలుగురు మన మాటలు వినేసి మనకు దండాలు పెట్టేసి మనం గొప్పని చేసి మన ఏదైనా భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉన్నత స్థానాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొని అధికారాలు పదవులు హోదాలు రాగానే జనం మనకు సమూహాలు ఎంటబడగానే మనలో గర్వం దొరికిపోద్ది, నాకేదో తెలిసిపోయిందని. అక్కడ మన పతనం మొదలవుద్ది. అయితే సన్మార్గంలో ఉన్నటువంటి వాడికి వచ్చిన గర్వం ఎప్పుడూ కూడా మళ్ళీ జ్ఞానాన్ని తెలిసేలా చేయబడుతుంది. అది సృష్టి ఏర్పాటు. దుర్మార్గంలోకి వెళ్ళినాడు సంహరింపబడతాడు, రాక్షసుడు. వాడికి సంహారం, ఎందుకంటే ఇంక ఈ జన్మలో వాడు మారడం, కానీ జన్మే తీసేసి మరో జన్మ ఇవ్వాలి వాడికి, అది సంహారం. సన్మార్గంలో సాగేవాడికి జన్మ తీయాల్సిన అవసరం లేదు, జ్ఞానం నేర్పితే సరిపోద్ది. జ్ఞానానుభవానికి అతన్ని పంపిస్తే సరిపోద్ది, లేదా ఆమెను పంపిస్తే సరిపోద్ది. అప్పుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం ఇది. ప్రపంచము మాయ అని ఎవరు తెలుసుకుంటారో
అనంతాత్మతత్వం అంటే కృష్ణుడు అక్కడ నేను అన్నారు, నేను అనంతాత్మతత్వం చెబుతున్నాను. నేను సత్యము శాశ్వతమని ఎవరో నన్నే నమ్ముతారో వాళ్ళకి మాయ ఉండదు. ప్రపంచం నిజం అనుకున్న వాళ్ళందరికీ మాయ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది అని. అంటే నారదుడు మరి నాకు మీరు సత్యమని తెలిసింది కదా, ఇప్పుడు నేను ఇంకా మాయలో ఏం పడతానన్నాడు. పొల్లే నాకైతే మాయ లేదన్నాడు ఎవరు? నారదుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు కృష్ణుడు నారదుడు ఇద్దరు ఉన్నంతసేపు నారదుడు మాయలో ఉన్నట్టుగా, రెండవది ఉంటే మాయేగా. కానీ నేను కృష్ణుడితో ఉన్నాను అంటే కృష్ణుడికో రూపం ఉంది, నాకో రూపం ఉంది, నారదుడునై ఉన్నాను కనుక నేను ప్రశ్నిస్తున్నాను అంటే ఒక ప్రశ్న ఉంది. ఓ కృష్ణుడు ఉన్నాడు, ఓ నారదుడు ఉన్నాడు. అడిగే అతను నారదుడుగా ఉన్నాడు, చెప్పే ఆయన తెలిసిన జ్ఞాని అయిన కృష్ణుడు ఉన్నాడు, అడగటానికి సందేహం ఉంది. ఇన్నున్నప్పుడు అనేకత్వంగా ఉంది. కానీ నేను ఏకత్వంలో జ్ఞానిగా ఉన్నాను అని నారదుడు అనుకుంటున్నాడు. లేకపోతే ప్రశ్నే పుట్టదుగా అసలు. ఆయన కృష్ణుడిలో లీనమైపోయి ఉండేవాడు, అదే ఆకాశతత్వము. కాబట్టి ఆ కించిత్తు దోషం ఎక్కడ ఉంది అది. లేదా మనలబోటి వాళ్ళకి తెలియజేయటానికి నారద మహర్షి ద్వారా ఆ కథని అందించారు అంతే మహాత్ములు. నారద మహర్షిని తక్కువ చేయవలసిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు కృష్ణుడు గమనించాడు, ఆయన ఓహో నారదుడు ఇప్పుడు నేను మాయకు లోను కానీ నాకు అన్ని అర్థమైపోయింది, నేను కృష్ణుడి పక్కనే తిరుగుతున్నాను కదా అనుకునే అంత స్థాయిలో ఉన్నాడు. ఓకే, నీకు సత్యం చెప్పాలిగా. మరి ఇప్పుడు కృష్ణుడి కంటే ఎవరు? ఆత్మజ్ఞాని, జీవన్ముక్తుడు, ఆయనే అనంత ఆత్మతత్వం. ఆయనే భగవద్గీతలో స్వయంగా చెప్పారు, ఈ ఊరినే శరీరంతో మీరు భావించుకుంటున్నారు తప్ప అనంత ఆత్మతత్వాన్ని నేనే, విశ్వవ్యాపక శక్తిని నేనే, అన్ని నాలోనే పుట్టి నాలోనే లయిస్తున్నాయి, ఆ శక్తిని నేనే అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆయనకి తెలుసు ఆ శక్తిని నేనే అని. కాబట్టి ఆయనకి మాయావరణం ఏమి లేదు. కానీ మాయావరణం ఆ శక్తిని నేనే నారద మహర్షికి తెలిస్తే ఈ ప్రశ్న ఏడుగా ఆయన మాయ అంటే ఏంటని. అంటే ఆయనకి మాయావరణం ఉంది, మాయ అంటే ఏంటో తెలియదు ఆయనకి. అంటే మళ్ళీ చెబుతున్నది, ఇది నారద మహర్షిని తగ్గించడానికి కాదు, మనకు నేర్పటానికి. అంతటి మహనీయుడికి కూడా ఏదో కొంచెం వచ్చేస్తే డబ్బాలు కొట్టుకోబాకండి, మేమేదో అయిపోయాం అనుకోబాకండి, నలుగురు మీకు దండాలు పెడితే మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అయిపోయాం అనుకొని మీకు మీరే బిరుదులు పెట్టేసుకొని పేర్లు పెట్టేసుకొని గురువులని మహాత్ములని పెద్ద పెద్ద స్థితులకు వెళ్ళిపోయామని భావించుకోబాకండి, పిచ్చలు ఎక్కించుకోబాకండి అని చెప్పటానికి అంతేం లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి చాలు, సింపుల్గా తెలుసుకోండి అని. అందుకు బహుశా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఎన్ని వేదవ్యాస మహర్షి రచించినవి ఎన్ని పురాణాల్లో అయ్యాయి. ఇది బహుశా దేవి భాగవత పురాణంలో అయి ఉండొచ్చు. అంటే చాలా కాలం అయింది, అందుకని కరెక్ట్గా కాదా నిర్ధారించి చెప్పలేదు నేను. ఇప్పుడు అలా ప్రశ్నించినప్పుడు నారద మహర్షి యొక్క తత్వం కృష్ణుడికి అర్థమైంది. ఆయనలో కొద్దిగా కించిత్ అహంకారం ఉంది, మాయ నన్ను ఏమీ చేయదు, ఎందుకంటే నాకు తెలుసు నేను భగవంతుడితోనే కలిసి తిరుగుతున్నాను అని. భగవంతుడు ఉన్నంతకాలం మాయ ఉన్నట్టే. భగవంతుడు సగుణంతో ఆకారంతో ఉన్నంతకాలం, నువ్వు భక్తుడుగా ఉన్నంతకాలం, భగవంతుడు నీతో స్వయంగా నీ పక్కనే నడుస్తున్నా, నీకు భగవంతుడు కనపడుతున్నాడు, ఆయనకు ఆకారం ఉంది, ఆయనకు గుణాలు ఉన్నాయి, నువ్వు ఉన్నావు, నీకు సందేహాలు ఉన్నాయి, నువ్వు ఆయన అడుగుతూనే ఉన్నావు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో సందేహం ఉంది, బోల్డ్ సృష్టి ఉంది. ఇక్కడ ఎంత కనపడుతుందంటే మాయ అన్నట్టే. సత్యానికి వెళ్ళలేదు. సత్యంలో ఇంకా కనపడటం ఉండదు, అనుభవం ఉంటుంది, ఏకత్వం ఉంటుంది, అనేకత్వం ఉండదు. కనుక ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఈయనకి ఏకత్వంలోకి తీసుకెళ్ళాలంటే అసలు నువ్వు ముందు మాయలో ఉన్నావని నీకు తెలియాలి. మాయ అంటే నీకు అర్థం అవ్వాలి. నువ్వేమనుకుంటున్నావు, మాయ నాకు పట్టట్లేదు అనుకుంటున్నావు. ఎందుకు పట్టట్లేదు? నిన్ను నిరంతరం నా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కృష్ణుడు పక్కన నడుస్తున్నాడు. ఆయన విష్ణులోకానికి వెళ్ళిపోతాడు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు, కైలాసానికి వెళ్ళిపోతాడు, శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. మొత్తం దేవతలతో దేవుళ్లతో సంచరిస్తున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా ఆయన్ని చక్కగా ఆయన పొందినటువంటి జ్ఞాన సంపదని, అంటే సన్మార్గంలో సాగుతున్న ఆయన విధానాన్ని అనుసరించి రాణిస్తున్నారు తమ దగ్గరికి. అది సజ్జన సాంగత్యం. కనుక మాయలో పడకుండా ఉన్నాడు. ఎప్పుడు సజ్జన సాంగత్యం తప్పుద్దో మాయలోకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. అని అంతకు మించి ఏమీ లేదు. అంటే సత్యపు ఎరుకలో సజ్జన సాంగత్యంతో సాగుతున్నప్పుడు చెడులోకి వెళ్ళడం. ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే, ఓహో నీకు ఇలా ఉందా, సరే ఉండ అయితే చెప్తాను, నీకు మాయ నీకు పడుతుందో పట్టదో నీకే అర్థమయ్యేలా చేస్తానని ఆయన నారద మహర్షితో
అయ్యా చాలాసేపటి నుంచి నడిచి వెళ్తున్నాం కదా మన ఇద్దరు, నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తెచ్చి పెడతావా పక్కన ఎక్కడికన్నా ఏదన్నా గ్రామంలోకి వెళ్ళి అని అడిగాడు. నేను ఈ చెట్టు కింద కూర్చుంటాను, బాగా దాహంగా ఉందని నడవలేకపోతున్నాను అన్నాడు కృష్ణుడు. అయ్యో తప్పకుండా మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను నీళ్ళు అన్నాడు ఆయన. ఎవరో నారద మహర్షి. నారదుడు అలా వెళ్ళి ఆ పక్కనే ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ కనబడుతున్న ఒక ఇంటి తలుపు కొట్టాడు. ఏంటి మంచినీళ్ళు అడుగుదాం, కృష్ణుడికి తీసుకొద్దాం అని. తలుపు కొట్టేటప్పటికి తలుపు తీశారు. తలుపు తీసినది ఒక అందమైనటువంటి యువతి, చాలా యవ్వనంలో ఉంది, చాలా అందంగా ఉంది. నారదుడు ఒక్కసారి తను వచ్చిన పని మర్చిపోయాడు. ఆ అమ్మాయిని చూడగానే స్త్రీ ఆకర్షణకి లోనయ్యాడు ఆయన. ఆయనకు ఒక ఇష్టత ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు కబుర్లు మొదలు పెట్టాడు ఆ అమ్మాయితో. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు, నీ పేరేంటి, అది ఇది, మీ వాళ్ళు ఎవరో, అలా ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆవిడకి కూడా నారదుడి మీద ఇష్టత ఏర్పడింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ తిరుగుతా చెట్టు పుట్ట చామ మనం పార్కులనక ఆడడానికి ఇయడానికి తిరిగి కబుర్లు చెప్పుకుంటాం కదా, వాళ్ళు ప్రేమ కలాపాలలో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇద్దరికి ఒకరి పట్ల ఒకరు బాంధవ్యత అంటే ప్రేమ బంధం పెరిగింది, ఆకర్షితులయ్యారు. అప్పుడు నారదుడు వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు, అయ్యా నేను ఇలా వివాహం చేసుకుంటాను, నేను ఫలానా ఫలానా అని చెప్తే, అయ్యో బలెవాళ్ళు చక్కగా వివాహం చేసుకోండి, మా అమ్మాయికి వివాహం చేయాలి కదా, మీకంటే ఉత్తముడు ఎవరు దొరుకుతారు, చేసుకోండి అన్నాడు. వివాహం చేసేసుకున్నాడు. చక్కగా ఆమెతో కాపురం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా పిల్లల్ని కన్నాడు, సుఖపడిపోతున్నాడు. ఓహో మహదానందంలో తేలిపోతున్నాడు. పిల్లలు పుట్టారు. 12 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 12 సంవత్సరాలు అద్భుతమైన సుఖ సంసారం చేసుకుంటూ చక్కగా పిల్లల్ని కంటూ తన అవసరాలు కోరికలు తీర్చుకుంటూ మనలాగానే బతుకుతున్నాడు నారదుడు కూడా. 12 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నదికి పెద్ద వరదలు వచ్చినాయి. వరదలు వచ్చేసి మొత్తం ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి, మునిగిపోతున్నాయి. ఇప్పుడు నారదుడు ఉన్నటువంటి ఇల్లు కూడా మునిగిపోతుంది. మొత్తం మునిగిపోతూ ఇల్లంతా మునిగిపోతూ మెడలోతు నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి, కంగారు పడిపోయాడు. భార్యని తీసుకున్నాడు, పిల్లల్ని ఒకరిని మెడ మీద ఎక్కించుకున్నాడు, చేతులతో పట్టుకున్నాడు, జాగ్రత్తగా పట్టుకున్నాడు. పశువులు గిసువులు కొట్టుకుపోతున్నాయి అసలు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని ఒడ్డుకు పారిపోదాం, ఎక్కడికన్నా గడ్డు దొరుకుద్దేమో అని వీళ్ళందరినీ తీసుకొని, అమ్మో నా కుటుంబం అని భయపడుతూ ఏడుస్తూ రోధిస్తూ ఆ వరదలో ప్రయాణిస్తున్నాడు. వరద తీవ్రత ఎక్కువైపోయి భుజం మీద ఉన్నోడు కొట్టుకుపోయాడు పిల్లోడు. ఆయన్ని రక్షిద్దాం అనుకునే లోపల ఈ చేతులతో పట్టుకున్న పిల్లలు కొట్టుకుపోయారు. బోరు నేడుస్తున్నాడు. భార్యను పట్టుకున్నాడు. భార్య జాగ్రత్తగా ఇన్ని గట్టిగా పట్టుకుంది. ఇద్దరు వెళ్దామని ప్రయత్నిస్తున్న తరుణంలో వరద ఉద్ధృతి ఎక్కువైపోయి భార్య కొట్టుకుపోయింది. నారదుడు ఒక్కడే మిగిలాడు. కళ్ళ ముందు నిస్సహాయంగా తన వాళ్ళు కొట్టుకుపోయారు. తన ఇల్లు పోయింది, తన సంపదలు పోయినాయి. నేను నాది నా వాళ్ళు అనుకున్నవన్నీ కళ్ళ ముందు రక్షించుకోలేక అవన్నీ వెళ్ళిపోయినాయి. దాన్ని రక్షించుకోలేకపోతున్నాడు. 12 ఏళ్ళు అద్భుతంగా గడిపాడు. అప్పుడు అసలు తెలియదు, ఇదంతా నాదే అనుకున్నాడు, నా వల్లనే జరుగుతుంది అనుకున్నాడు. నేను మంచి అద్భుతమైన సంసార జీవితం గడుపుతున్నాను అనుకున్నాడు. నేనే బతికిస్తున్నాను నా పిల్లల్ని అనుకున్నాడు. నా వల్లే నా భార్య బతుకుతుంది అనుకున్నాడు. ఈ కుటుంబానికి మొత్తం నేనే ఆధారం అనుకున్నాడు. అందరూ అలాగే అనుకుంటున్నారు, భార్య కూడా అలాగే అనుకుంటుంది. చక్కగా పిల్లల్ని పెంచుకుంటున్నారు. మొత్తం జీవితం మన చేతిలోనే ఉందనుకుంటున్నారు. మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అని అనుకుంటున్నారు. ఒక్క వరద మొత్తం అన్ని నేర్పేసింది వచ్చి. అసలు నా చేతిలో ఏమీ లేదని ఆయన కళ్ళ ముందే పిల్లలు కొట్టుకుపోయారు. ఆయన కళ్ళ ముందే భార్య కొట్టుకుపోయింది. నిస్సహాయంగా చూస్తున్నాడు. మొత్తానికి ఆయన ఎలాగోలా బతికాడు. దాటి వచ్చేసాడు. వరద ఉధృతి తగ్గింది. ఎక్కడో పైకి వెళ్ళి ఒక గట్టెక్కి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని బోరును విలపిస్తున్నాడు. కళ్ళ ముందు కన్న బిడ్డలు చచ్చిపోయారు, కొట్టుకుపోయారు. రక్షించలేకపోయాను తండ్రిగా నేను. నా భార్య వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటి, అసలు ఎలా బతకను నేను అని ఇప్పుడు మనం ఎలా సతమతమై కొట్టుకు చచ్చిపోతున్నామో అంతకంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు ఆయన ఏడుస్తున్నాడు. సతమతం అయిపోతున్నాడు, మదన పడిపోతున్నాడు. నా భార్య పిల్లలు ఏంటి, నా కళ్ళ ముందే చచ్చిపోయారని ఆలోచించండి ఒక్కసారి. ఆ సంఘటనలో మనమే ఉంటే, మన కళ్ళ ముందు మన పిల్లలు అలా నిస్సహాయంగా కొట్టుకుపోయి చచ్చిపోతుంటే, భార్యని పట్టుకొని రక్షించలేక మన కళ్ళ ముందు బలవంతంగా పట్టుకొని చెయ్య అలా ఈడ్చుకుపోతూ, వరద ఉధృతికి చెయ్యి వదిలేసి ఈడ్చుకుపోతూ ఆమెను వేసుకుపోతూ ఆమె మన కళ్ళ ముందే చచ్చిపోయి శవమై తేలిపోతే
మనం ఎట్టగొట్ట ప్రాణరక్షణ కోసం మనం బతికించుకొని మనం ఒక్కళ్ళమే మిగిలితే మొత్తం నేను నాది నావి నా వాళ్ళు అన్నీ నాశనం అయిపోయి కొట్టుకుపోయి మనం ఒక్కళ్ళమే మిగిలితే ఊహించండి ఒకసారి. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. అటువంటి స్థితిలో నారదుడు ఏడుస్తున్నాడు. బోరున ఏడుస్తుంటే పక్క నుంచి ఒక గొంతు అనబడింది. ఏమయ్యా నారదా, మంచినీళ్ళు చేస్తానని వెళ్ళావు, ఇంతవరకు రాలేదు, మంచినీళ్ళు అయ్యని అడిగాడు. పక్కకు చూస్తే కృష్ణ భగవానుడు ఉన్నాడు. వెంటనే ఆయన గరుకులోకి వచ్చేసింది. పాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఆయన మంచినీళ్ళు అడిగారు, నేను మంచినీళ్ళు తేవడానికి వచ్చాను. దానికి ముందు ఆయన క్వశ్చన్ వేసాను, మాయ అంటే ఏంటని. ఆయన మాయ గురించి చెప్పారు. ప్రపంచం నిజం అనుకోవడమే మాయ, లేదు దీనికి ఆధారమైనటువంటి నేను నిజం అనుకోండి. నేనంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే ఆత్మ, ఆత్మతత్వం, ఆత్మశక్తి. నిజమని దాన్ని తెలుసుకోవడమే మాయ లేకపోవటం అని చెప్పారు. నేను నాకు మాయ పట్టదులే, నాకు లేదులే అనుకున్నాను. నాకు అది కూడా తెలిసింది. అవన్నీ గుర్తొచ్చేసినాయి. అంటే కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా భలేవాడు, నువ్వు వెళ్ళి అరగంట అయింది, ఇంతవరకు రాలేదేంటి అన్నాడు. అరగంట అయిందా? ఆయనకు అది తెలుస్తుంది. ఇక్కడ 12 సంవత్సరాలు గడిచినాయి. భార్యతో కాపురం చేశాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని పెంచుకున్నాడు, వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, ఆ పక్కన పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు, మొక్కలు పండిస్తున్నాడు. అబ్బో, మొత్తం జీవితం అంతా తెలుస్తుంది. ఎన్నాళ్ళు తెలిసింది. నది వరదలు కొట్టుకుపోవడం అన్నీ తెలిసినాయి, గుర్తున్నాయి. అదంతా కలలాగా ఉంది, నిజమే. అదంతా కలలాగా ఉంది, కానీ నిజమే. ఏం నిజం అంటే వీళ్ళు వచ్చి అరగంట అయింది, వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, గుర్తుంది ఆయనకి. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, ఇదే మాయ అంటే. ఇంతే మాయ అంటే. ఇప్పుడు నువ్వు అనుభవించింది మాయ, దీన్నే అందరూ అనుభవిస్తున్నారు. దీనిలో నుంచి బయటకు రావాలి అంటే ఏమీ లేదు. నీకు ఆధారమైనటువంటి సత్యాన్ని తెలుసుకో, అది నీలోనే ఉంది. ఆ కృష్ణతత్వం ఎక్కడో లేదు, మనలో ఉన్న అనంత ఆత్మశక్తి ఆ కృష్ణతత్వం. మొత్తం అదే ఉన్న అంత మొత్తానికి ఆధారమైనటువంటి ప్రాణశక్తి ఏదో ఉంది, అదే కృష్ణుడు. అది ఆయనే చెప్పారు, వెళ్ళి భగవద్గీత చదువుకోండి. అర్థం కానివాళ్ళు భగవద్గీత 1 సారి 2 సార్లు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు చదువుకోండి, అర్థమైపోద్ది. ఒకసారికి అర్థం అవ్వలేదు అనుకోబాకండి, అర్థమయ్యే వరకు చదువుతానే ఉండండి. ఏకత్వ భావన వచ్చే వరకు చదువుతాను. చదివాను అర్థం అవ్వలేదు అనొద్దు, అర్థమయ్యే వరకు చదవాలి. ఇటువంటి కథలు మనకు ఎన్నో అందించారు మహాత్ములు. పుక్కిటి పురాణాలు కాదవి. ప్రతివాడు చదివి జ్ఞానాన్ని పొందడానికి, ప్రతి మనిషి ముక్తిని మోక్షాన్ని పొందడానికి అవసరమైనటువంటి అద్భుతమైన జ్ఞాన కథలు అవి. మనకు అందించినటువంటి జ్ఞాన పురాణాలు అవి. మొత్తం జ్ఞాన గ్రంథాలు అవి. తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని తెలిసిన గురువు దాన్ని విడమర్చి చెప్పాలి. అక్కడ నారదుడు కాదు, అక్కడ కృష్ణుడు కాదు. కృష్ణుడు అనంత ఆత్మశక్తి. నారదుడు సన్మార్గంలో సాగుతున్న, మతంలో సాగుతున్న, దేవుళ్లతో సాగుతున్న, అందరు దేవుళ్ల స్థితులను అర్థం చేసుకున్న, అన్నీ ఒకటే అన్న సన్మార్గంలో సాగుతూ అన్నీ ఒకటే అంటూ అంత దూరం ప్రయాణించినా కూడా మనోలోకంలోనే ఉన్నటువంటి, అంటే సగుణ సాకార భక్తి విధానాలలోనే ఉన్నటువంటి మహాజ్ఞాని. అక్కడి నుంచి కూడా ఇంకెళ్ళిపోవాలి, అనేకం కనపడకూడదు, ఏకత్వ భావంలోకి వెళ్ళిపోవాలి. ఆ లోకాలు కరెక్టే, మనోలోకాలు అవన్నీ. శరీరం ఉన్నంత వరకు మనోలోకాలు ఉంటాయి. మనోలోకాలు మనోదేవుళ్ళు ఉంటారు, అవన్నీ నిజమే. ఆహారం తినడం ఎంత నిజమో, ఎవరి మతంలో దేవుడు వాళ్ళకు ఉండటం అంతే నిజం. అందుకే మీరు గమనిస్తే ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఏ మతపు వాళ్ళకి ఆ మతపు దేవుడే కళ్ళకి వస్తాడు, ఏ గురువుని అనుసరించే వాళ్ళకి ఆ గురువుకి సంబంధించిన కళ్ళే వస్తాయి, ఏ దేవుణ్ణి పూజించేవాడికి ఆ దేవుడి కళ్ళే వస్తాయి. ఎవరిని ఆరాధించే మతాల్లో సాగుతున్న వాళ్ళకి అద్భుతాలు మహిమలు ఆ మతంలో ఆ దేవుడితో ఆ గురువులతో ఆ మత పెద్దలతో వాళ్ళతోనే జరుగుతాయి, వేరే వాళ్ళతో జరగవు. కారణం ఏంటంటే, ఇంతకంటే సాక్ష్యం ఉంది, అదే నీ మనోలోకం. నీ మనోలోకం అది. ఒకవేళ ఇంతమంది దేవుళ్ళు నిజమైతే ఖచ్చితంగా ఇప్పుడు హిందూ మతంలో వెళ్ళే వాళ్ళకి యేసుక్రీస్తు వచ్చి చెప్పెళ్ళేవాడు ఆయన. ఎందుకని నిజంగా ఇంతమంది దేవుళ్ళు నిజమైతే యేసుక్రీస్తుని పూజించే వాళ్ళకి హిందూ దేవుళ్ళు వెళ్ళి చెప్పెళ్ళేవాడు. అలాగే ముస్లిమ్స్ని పూజించే వాళ్ళకి హిందూ దేవుళ్ళు, ఆ మతం వాళ్ళకి ఈ మతపు దేవుళ్ళు, ఈ మతపు వాళ్ళకి ఆ మతపు దేవుళ్ళు, అలా అన్ని మతాల దేవుళ్ళు ఒకరికొకరు చెప్పేవాళ్ళు. ఎందుకనంటే అంతమంది ఉండుంటే ఖచ్చితంగా మీరు కొట్టుకోబాకండి, గొడవలు పడబాకండి, ఒకరినొకరు తిట్టుకోబాకండి, మేము అందరం ఉన్నాం నిజమే, ఇంతమంది దేవుళ్ళమే నిజమే, మీరు ఎందుకు కొట్టుకు చేస్తున్నారు తిట్టుకు చేస్తున్నారని వాళ్ళే వచ్చి చెప్పేవాళ్ళు. వాళ్ళు గొడవలు పండించేవాళ్ళు కాదు.
ఇప్పుడు ఒక తండ్రికి 10 మంది కొడుకులు ఉన్నారు. 10 మంది కొడుకులు ఏదో రకంగా కొట్టుకు సాస్తుంటే తండ్రి ఏం చెబుతాడు? కొట్టుకు సావబాకండ్రా, మీరు అందరూ శుభ్రంగా ఉండండిరా, నేను మీ అందరికీ తండ్రిని అని చెబుతాడు. అలాగే ఇంతమంది తండ్రులు, ఇంతమంది తల్లులు, దేవుళ్ళు, దేవతలుగా ఉండుంటే, మనం తప్పులు చేస్తుంటే, కొట్టుకు సాస్తుంటే, ఘర్షణలు పడుతుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్పటం లేదు? ఎన్ని యుద్ధాలు జరిగినా, దేశాల యుద్ధాలు జరిగినా అంటే అది ఒకే శక్తి కనుక, నువ్వు నీ మనోలోకంలో సృష్టించుకున్న మనోలోకం కనుక, అందుకే వాళ్ళు చెప్పట్లేదు. చెబుతారు, నీకే చెబుతారు, నువ్వు భావించుకున్నట్టు చెబుతారు, నువ్వు ఊహించుకున్నట్టు చెబుతారు. నీ ఆరాధన క్రమం బట్టి, నీ మనోబుద్ధిని బట్టి, నీ మనోలోకంలో నీ సృష్టిని బట్టి చెబుతారు. అదే నీకు జరిగే మహిమలు, అద్భుతాలు, మాయలు అవన్నీ స్వప్నాలు లాంటివి. మనోలోకం అంతా స్వప్నలోకమే. కానీ నువ్వు శరీరంతో నమ్మినంత వరకు అవన్నీ నీకు నిజమే. దాన్ని కూడా దాటాలి. ఇప్పుడు నారద మహర్షి దాన్ని దాటాలి. అదే కృష్ణుడు చెప్పాడు, నాయన నువ్వు ఇప్పటి వరకు మాయలో ఉన్నావు, నువ్వు వెళ్ళి జస్ట్ అరగంట అయింది, కానీ నీకు 12 సంవత్సరాలు గడిచినట్టు అనిపించింది అని. నారదుడికి అర్థమైంది, అయ్య బాబు, ఈ మాయను దాటడం ఎవరి వల్ల కాదు అంటే. ఎందుకు కాదు? ఆయన ఆన్సర్ చెప్పాడు అక్కడ. ఈ సృష్టి నిజం అనుకుంటే, అంటే పరిమితత్వమే నిజం అనుకున్నవాడు మాయలో ఉన్నాడు. కాదు, ఈ సృష్టికి ఆధారమైన కృష్ణతత్వము నేను నిజం అనుకున్నవాడు, ఆ ఆత్మశక్తి నిజం అనుకున్నవాడు ఎవరున్నాడు? నేను అంటే అక్కడ కృష్ణుడు కాదు, మన నేనే నేను. కృష్ణ నేను, మన నేను ఒకటే. మనం ఆ కృష్ణ నేనులోనే ఉన్నాం, మనలోనే ఆ కృష్ణ నేను ఉంది. మనలో ఉన్న ప్రాణశక్తి ఆ కృష్ణతత్వం, ఆకాశతత్వం. అది తెలుసుకున్న వాడికి మాయ లేదని ఆయనే చెప్పారు. అది తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని నేను అందిస్తున్నాను. మహాత్ములు అందరూ చేసిన పని అదే, కృష్ణుడు చేసిన పని అదే, మొత్తం దేవుళ్ళు, దేవతలు, మతములకు సంబంధించిన అన్ని విధానాలు చేస్తున్న పని అదే. కానీ దాన్ని రాక్షసత్వం వైపు తీసుకెళ్ళకండి, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాంటి మాయకి సంబంధించిన కథలు ఎన్నో ఉంటాయి. కానీ కథలు చెప్పుకోవడం వేరు, జీవితంలో ఆచరణ వేరు. జీవితంలో ఆచరణ, ఇప్పుడు నేను అంటే మాయ అనేది మన జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతిరోజు గమనించుకు చూడండి. అసలు మన ఇంట్లో, మన జీవితంలో చూడండి. నేను చెప్పిన మాట నా భార్యకు ఇంకోలా అర్థమవుద్ది, నా భార్య చెప్పిన మాట నాకు ఇంకోలా అర్థమవుద్ది. ప్రతి వాళ్ళకి ఒకళ్ళు చెప్పే మాట ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ అర్థం అంటే ఎవరికి వాళ్ళ మాట అదే, కానీ అర్థం వేరుగా తీసుకుంటుంటారు. లేదు నేను ఆ అర్థంతో అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నా ఉద్దేశమే అది కాదని మనం చెబుతుంటాం. కాదు, నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావని అక్కడ ఘర్షణ వస్తూ ఉంటుంది. ఏంటి ఇంతకీ మంచిగా బతికేవాళ్ళు? ఉద్దేశాలు కూడా మారిపోతుంటాయి, భావాలు. ఎందుకని? నా భావాన్ని బట్టి నేను ఆ వాక్యంలో నా ఉద్దేశం వేరుగా తీసుకుంటా, వాళ్ళు అన్నవాళ్ళ ఉద్దేశం వేరుగా ఉంటుంది. నిత్య జీవితంలో మనకి ఇలా జరుగుతూనే ఉంది, ప్రతి వాళ్ళతో, సొంత కుటుంబ సభ్యులతో సహా. లేదండి నేను ఆ ఉద్దేశంతో అనలేదండి, లేదండి నా భావం అది కాదండి, నేను ఈ భావంతో అన్నానండి, ఈ ఉద్దేశంతో అన్నానండి, ఈ ఉద్దేశంతో ఈ పని చేశానండి, ఆ పని అలా ఎందుకు చేసావు, నీ ఉద్దేశం ఇదా అని అడుగుతారు. లేదు నేను ఈ ఉద్దేశంతో చేశానండి. కాదు నువ్వు ఈ ఉద్దేశంతో ఈ పని చేసావంటాం. ఎందుకని? యద్భావం తద్భవతి. నీ భావాన్ని బట్టి అది నీకు అలా కనపడతా ఉంటుంది, అది అలా అనిపిస్తూ ఉంటుంది, అది అలా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం అన్ని నీ భావమే ఆధారం, ఎదుటోళ్ళ భావం కాదు. ఎవరు ఎక్కడ ఏం చేసినా మన భావాన్ని బట్టే మనకది కనిపిస్తుంది, మనకది అనిపిస్తుంది, మనకది వినిపిస్తుంది. ఏదైనా మనకి తెలిసేదంతా మన భావాన్ని బట్టే. కాబట్టి భావ మార్పే సత్యము, మోక్షము, ఆత్మసాక్షాత్కారము. ఇక్కడ ఏం జరగదు, శరీరాలు ఎలాగే ఉంటాయి, సృష్టి ఎలాగే ఉంటుంది, శారీరక అవసరాలు ఎలాగే ఉంటాయి, మొత్తం ప్రపంచం ఎలాగే ఉంటుంది. అసలు ఏ మార్పు ఉండదండి ప్రపంచంలో. ఎండలు ఎలాగే వస్తాయి, వానలు ఎలాగే వస్తాయి, అన్ని ఎలాగే జరుగుతాయి. మన ఇల్లు ఎలాగే ఉంటుంది, మన కుటుంబ సభ్యులు ఎలాగే ఉంటారు, అన్ని మనం చేసుకుంటేనే జరుగుద్ది. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది. కానీ భావ మార్పు, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరమునకు ఆధారముగా ఉండి ప్రాణశక్తి స్వరూపములో ఉండి సర్వప్రాణులను బతికిస్తున్నటువంటి ప్రాణశక్తి ఏది ఉందో అది ఏకశక్తి, అదే అనంతాత్మశక్తి. నేను శక్తిని అని తెలిసి శరీరంతో జీవిస్తూ ఉంటాను, అంతే వచ్చేది భావ మార్పు. ఈ భావ మార్పులో అనేక మారిపోతాయి జీవించే విధానంలో. ఇక దుఃఖం ఉండదు. నేను శక్తిని అన్నప్పుడు మరణ భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, చెడు గుణాలు ఉండవు, అన్ని సద్గుణాలే ఉంటాయి. ఎందుకని అంటే ఒక చెట్టు నుంచి వస్తున్నటువంటి వేళ్ల ద్వారా చెట్టులోకి అందుతున్నటువంటి వేళ్లు పీల్చుకున్నటువంటి సారం ఏదుందో
అది మొత్తంగా చెట్టుని నేనే అనుకున్నప్పుడు చెట్టులో ఉన్న అన్ని భాగాలకు సమంగా అందించబడుతుంది, ప్రసరించబడుతుంది. కాయలు వేరు, పువ్వులు వేరు, కొమ్మలు వేరు, ఆకులు వేరు, ఇలా అని వేరు వేరుగా అది అనుకోదు. అందుకే చెట్టు మొత్తంలో అన్ని భాగాలకే శక్తి వెళ్ళిపోద్ది. ఎందుకని? మొత్తంగా నేను చెట్టును అనుకున్నప్పుడు. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అనుకున్నప్పుడు సృష్టి మొత్తానికి మేలు చేసేలా జీవిస్తావు నీ సొంత శరీరంతో సహా. ఎవరికి ఏ హాని చెయ్యలేవు నువ్వు అసలు. ఎందుకని? ఏకత్వ భావన వచ్చింది. ఆ ఏకత్వంలో చెట్టు వలె నీకు అనేకత్వం కనపడుతుంది. ఆకులు కనపడుతున్నాయి, పువ్వులు కనపడుతున్నాయి, కాయలు కనపడుతున్నాయి, కొమ్మలు కనపడుతున్నాయి, అలా సృష్టి కనపడుతుంది. కానీ సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి ఒకటే, అది నేనేం తెలిసినప్పుడు సృష్టి నీకు విభేదంగా ఎందుకు ఉండదు? సృష్టి నువ్వే అయి ఉంటుంది. అందుకని నీకు నువ్వు ఎలా సహకరించుకుంటావో, నీ శరీరానికి నువ్వు ఎలా అన్నీ చేసుకుంటావో, నీ శరీరాన్ని బ్రతికించుకుంటానికి ఏమేం చేసుకుంటావో, అలా నువ్వు అందరికీ అన్నీ చేయటానికి సంసిద్ధుడు సంసిద్ధురాలై ఉంటావు. నీ అప్పుడప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి చేసే వీలుని బట్టి. కానీ భావంలో ఏకత్వ భావన ఉంటుంది. విరోధ విభేద భావన అసలు ఉండదు ఉండదు ఉండదు. ఇది భావ మార్పే తప్ప వ్యావహారికతలో ఏ మార్పు ఉండదు. ప్రపంచం ఇలాగే ఉంటుంది, మన శరీరం ఇలాగే ఉంటుంది, మన జీవితాలు ఇలాగే ఉంటాయి, వాటి అవసరాలు ఇలాగే ఉంటాయి, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు పనితీరులు జీవన విధానాలు అన్నీ ఇలాగే ఉంటాయి. పోయేది ఒకటే, ఏంటంటే మనలో చెడు ఎగిరిపోద్ది. అసలు చెడు ఉండదు. ఉండేది ఒకటే, జీవించినంతకాలం శరీరం ఉన్నంతకాలం మంచి మాత్రమే ఉంటుంది మనలో. అంటే మంచిగా ఉండడం. మంచిగా ఉండటం అంటే ఏంటి? ఏకత్వ భావన అర్థమయ్యి ఆ ఏకత్వంలోనే అనేకత్వం ఉన్నది అని తెలిసినటువంటి వాళ్ళు ఆ అనేకత్వం అనేది ఏకత్వంలోదే కనుక తనకది భిన్నమైంది కాదు కనుక అందరూ నాలాంటి వాళ్ళు అన్న భావనలో అందరితో సమైక్యతతో ఉంటారు. మంచిగా మాత్రమే జీవించగలుగుతారు. అసలు చెడు చేయలేరు వాళ్ళు. చెడు చేయడానికి భావనే రాదు. నా చేతిని నేనెందుకు కొట్టుకుంటాను, నా కాలుని నేనెందుకు కొట్టుకుంటాను, నా కన్నుని నేనెందుకు పొడుచుకుంటాను, నా శరీరంలో అవయవాలకు నేనెందుకు హాని చేసుకుంటాను? ఏకత్వ భావన వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. అందుకని వాళ్ళు త్యాగ పురుషులుగా మనకు కనపడతా ఉంటారు. తను తినకుండా కూడా ఇతరులకు పెడతారు చాలామంది మంచోళ్ళు, ఆ భావన కలిగిన వాళ్ళు. ఎందుకని అంటే ఏకత్వ భావన వచ్చినాక నువ్వు తిన్నా నేను తిన్నా ఒకటిగానే ఉంటుంది. అలానే నాకు ఆకలి లేకపోవటం కాదు, నీ ఆకలి కూడా నా ఆకలిలాగా అనిపిస్తూ ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. పోలే ఎవరో ఒకళ్ళు తినాలి, ఉంది కొంచెం అన్నప్పుడు నువ్వు తిని పర్వాలేదు. ఎందుకంటే నువ్వు తినకపోతే ఎంత బాధపడతావో అంత బాధ అనుభూతి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను తిన్నా నువ్వు తిన్నా అనుభూతి నాకు తెలుస్తుంది కనుక దుఃఖం అదే కనుక నువ్వు తింటే కొంచెం సంతృప్తి కూడా కలుగుద్ది, నీ ఆకలి తీర్చానని. ఈ పూటకు తినపోతే నేనేం చచ్చిపోను, రాత్రికి తింటాను, వచ్చిన ప్రాబ్లం లేదు. అలాంటి సద్భావాలు కలుగుతాయి. అందుకని ఆ సద్భావాల జీవితం జీవించుకోవాలి అంటే చక్కగా సజ్జన సాంగత్యం చేసుకుంటూ దుర్గుణాలు పోగొట్టుకుంటూ సద్గుణాలు పెంచుకుంటూ నిరంతరం మంచి మాటలు వింటూ మంచి పనులు చేస్తూ మంచిగా జీవించుకుంటూ వెళితే మన ప్రయాణం ఆఖరికి ఆ అనంతత్వాన్ని చేరుకుంటుంది. అక్కడ వరకు నేను మంచిగా జీవించినా చెడ్డగా జీవించినా నేను శరీరం అనే భావనలో నేను చేసేటువంటి మత ప్రయాణం, మార్గ ప్రయాణం, దైవ ప్రయాణం, భౌతిక జీవిత ప్రయాణం, కుటుంబ ప్రయాణం, భార్యతో ప్రయాణం, భర్తతో ప్రయాణం, పిల్లలతో ప్రయాణం, దైవంతో ప్రయాణం, గురువుతో ప్రయాణం, మతంతో ప్రయాణం, జ్ఞాన గ్రంథాలతో ప్రయాణం, ప్రయాణం అంతా మాయలోనే సాగుతుంది. మాయలో సాగటం అంటే ఏంటి అంటే పడుకొని ముసుగు కప్పుకున్నటువంటి వ్యక్తి దుప్పటి ముసుగేసేసుకున్నాడు, ముసుగుని తొలగించుకుంటూ వస్తున్నాం. అదే ప్రయాణం. పూర్తిగా ముసుగు తొలగించబడితే మాయే సత్యమని తెలుస్తుంది. మాయ లేదు, సత్యాన్నే నేను ఇప్పటి వరకు మాయ అనుకున్నాను అని తెలుస్తుంది. ఉన్నది ఒకటే అని తెలుస్తుంది, రెండు లేవని తెలుస్తుంది. కనుక మాయే సత్యము, సత్యమే మాయ. సత్యము లేకుండా మాయ ఉండడానికి అవకాశం లేదు. మాయ సత్యము కాకుండా పోవడానికి అసలు అవకాశం లేదు అన్నది ఒక్కటే. మాయను పట్టుకుంటే సత్యాన్ని చేరతాం, సత్యాన్ని పట్టుకున్నా సత్యాన్నే చేరతాం. సత్యము మాయ అభిన్నము కాదు, మన భావన మాత్రమే. అందుకే సాధన భావ మార్పునే చేయగలుగుతుంది, ఇంకోటి చేయలేదు. భావ మార్పు అంటే జ్ఞానము, జ్ఞాన రూపం అది. కాబట్టి మనం ఏదో రోజు 4 జ్ఞాన మాటలు మాట్లాడుకుందాం, కొద్ది కొద్దిగా మనలో సద్భావాలను పెంచుకుందాం, మంచి జ్ఞానాన్ని పెంచుకుందాం, మంచి విషయాలను పెంచుకుందాం. రాక్షసత్వం వైపు వెళ్లకుండా మానవులుగా
మానవత్వాన్ని పెంచుకొని దైవత్వాన్ని పెంచుకొని, దైవత్వం అంటే ఇతరులకు మేలు చేయడమే, అంతకంటే ఏం లేదు. మీరు దేవుళ్ళం అయిపోతామని మీరే కిరీటాలు తయారు చేసుకొని, మీరే దేవుళ్ళ ఆకృతులు తయారు చేసుకొని, మీకు మీరే పేర్లు పెట్టుకొని పిచ్చోళ్ళు అవ్వబాకండి. ఏమీ లేదు. సద్భావాలు, దైవ గుణాలంటే ఇతరులకు మేలు చేయడం. అక్కడి నుంచి అనంతాత్మతత్వానికి వెళ్తాం. అలా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనేటువంటి ఈ ఛానల్ ద్వారా ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకి సంబంధించిన శీర్షికలు రోజు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో నేను తెలుసుకున్నవి, నేను విన్నవి, నేను చదువుకున్నవి, అనేక మంది మహాత్ముల దగ్గర నుంచి గత 35 ఏళ్లుగా నేను గ్రహించినవి, అంటే నా అల్ప బుద్ధికి, నా స్వల్ప బుద్ధికి, మహాత్ములు బాగా చాలా ఘనంగా గొప్పగా చెబుతారు, ఎంతో చెప్పారు కూడా, కానీ అంతా గ్రహించేటువంటి శక్తి సామర్థ్యము నాకు లేదు. నా స్వల్ప బుద్ధికి, నా అల్ప బుద్ధికి అర్థమైనంత, నేను గ్రహించగలిగినంత మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం నేను గ్రహించింది. ఇందులో ఒకవేళ సత్యతుండి మీకు అర్థమైతే, బాగుంది అనిపిస్తే, మీ జీవితంలో మీరు ఆచరించుకుని చక్కగా ముందుకు వెళుతూ ఆనందంగా, హాయిగా, తప్పులు చేయకుండా, సద్భావాలతో, మంచి భావాలతో మీ కుటుంబ జీవితాలు, మీ ఆర్థిక స్థితిగతుల్ని జాగ్రత్తగా పెట్టుకొని, మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకొని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ, మీ ఆర్థిక స్థితిగతులు దెబ్బతినకుండా చూసుకుంటూ, అన్నింటిలోనూ చక్కగా శాంతిగా ఉంటూ, కొంత సమయం మిగిల్చుకొని నేను అనంతాత్మశక్తిని అనేటువంటి వైపు ప్రయాణం చేయటానికి చక్కగా ముందుకు సాగండి. అర్థమైన వాళ్ళు, అర్థం కాలేదు, సరిగా చవటం లేదు అనుకున్న వాళ్ళు, మీ మార్గాలలో మీకు ఏది నచ్చిందో, మీకు ఏం అర్థమైందో, మీరు ఎవరిని అనుసరిస్తున్నారో, మీరు ఏ మతాల్లో ఉన్నారో, ఏ గురువులతో ఉన్నారో, ఏ దైవాలతో ఉన్నారో, అవి పట్టుకొని అలా హాయిగా మీ మార్గాల్లో ముందుకు సాగిపోయింది. కాలగమనంలో అన్నీ మీకు అర్థమవుతాయి. ఆయా మార్గాల్లో అలా అర్థమవుద్ది మీకు. లోకో భిన్న రుచి, ఎవరికి ఎలా అర్థమైతే అలా సాగటమే. కాబట్టి అర్థం కానోళ్ళు, నాకు అర్థం కాలేదు కనుక అని నన్ను నిందించే ప్రయత్నం చేయబాకండి. ఎందుకంటే అందరికీ అర్థమయ్యేంత చెప్పగలిగిన గొప్పవాడిని నేను అసలు కాదు, సామాన్యుణ్ణి. మీకు అర్థం కాకపోతే దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీకు అర్థమైన మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.